Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, పేరు వేలమూరి శ్రీరామ్ గారు. 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. నల్లమల నుంచి ప్రకాశం జిల్లాకు ఎంటర్ పీపుల్స్ వారు ప్రకాశం జిల్లా దాటి ముందుకు వెళ్ళైపోయింది. తన ప్రస్తావన ఏ విధంగా వచ్చింది? దేవాదాయ శాఖ భూముల్లో ఎర్రజెండాలు పాతారు పీపుల్స్ వారు. ప్రకాశం జిల్లాలో తొలి దళం యాక్షన్ అని చెప్పుకోవచ్చు. పీపుల్స్ వార్ గ్రూప్ ప్రకాశం డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ పీపుల్స్ వార్ ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి త్వరగా వచ్చి త్వరగా నిష్క్రమించడానికి కారణం మీరు నల్లమలలోకి మెటీరియల్ ఫామ్ తీసుకోవడానికి టెక్ మధు లాంటి వాళ్ళు మార్కాపురం, పెద్దలూరు, దర్శి ఈ పార్టీని ఎంచుకున్నారు. చాలాసార్లు ఈ రూట్లో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్లే మెటీరియల్ అక్కడికి వెళ్ళింది అనే ఒక వాస్తవం అంటారు. ఈ మెటీరియల్ పట్టుకోవడంలో అద్భుతమైన పనిచేశారండి. అఖిలేశ్వరరావు అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ 96, 97 తర్వాత పోలీసులు దే టుక్ బ్యాక్ ది ఫైట్ ఇన్ టు జంగల్స్. అది 3 రాష్ట్రాలకు సంబంధించిన కేసు అయింది. అవును, జరిగింది ఆంధ్రప్రదేశ్, మీరు పట్టుకుంది చెన్నై, మీకు లీడ్ వచ్చింది తెలంగాణ. ఈ అబ్బాయి ప్రకాష్ ఏం చేస్తా అంటే లారీలు కొనడానికి వెళ్ళాడు. అన్ని వైపులు నుంచి ఓపెన్ అవుతాడు కదా లారీ. అవును, అన్ని వైపులో ఓపెన్ అయ్యేలాగా కస్టమైజ్గా చేయించుకున్నాడు. నైజీరియన్ ఫ్రాడ్ జరిగింది. ఒక అబ్బాయి క్రిస్టియన్ మిషనరీ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతున్నాడు. ఒక అబ్బాయి, మేము ఒక ఇండియాకు వస్తున్నాము, ఒక పెద్ద చర్చ్ కడుతున్నాము, ఆ చర్చిలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాము. తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో దిగాము, కస్టమ్స్ కట్టాలి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఈ మనీ ట్రాన్స్ఫర్ అయినంత ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ముగ్గురిని పట్టుకుంటే వాళ్ళ ముగ్గురు, మేము కాదు సార్, ఇది మా అకౌంట్లో వాడుకున్నాడు, మాకు తలా 1000 రూపాయలు ఇచ్చేవాడు, మమ్మల్ని వాడుకుంది అంతా చేసి ఆ అబ్బాయిని రాత్రి 12 గంటలప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. ఆ వారెంట్ మీద అబ్బాయిని ఫ్లైట్లో పట్టుకొస్తాడు మా ఎస్ఐ నాయక్ గారు. నేను గిద్దలూరు సర్కిల్లో ఉన్నప్పుడు ఒక మర్డర్ అయిందండి. తన ప్రియుడు పిలిస్తే రాలేదన్న కోపంతో పిల్లాడు ఆడుకోవడానికి వస్తే మన కన్విక్షన్ వచ్చింది, లైఫ్ వచ్చింది ఆవిడకి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, పేరు వేలమూరి శ్రీరామ్ గారు. 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఏపీ గవర్నమెంట్లో ఏబీసీ అవార్డుతో పాటు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో పీపుల్స్ వార్ అనేది ఒక సంస్థ ప్రకాశం జిల్లాలో ఉనికిని ఎందుకు కోల్పోయింది, దాని ప్రస్తావన ఏ విధంగా వచ్చింది, తర్వాత ఎందుకు పీపుల్స్ వార్ ప్రకాశం జిల్లాలో దాన్ని ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోయింది అనే విషయంపై పూర్తిగా స్టడీ చేశారు. ఎక్కడైనా క్రైమ్ జరిగితే సాధారణంగా ఒక ఐఓ వెళ్ళి అక్కడ క్లూస్ తీసుకొని వస్తారు. కానీ శ్రీరామ్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటారు చాలామంది ఆఫీసర్లు. క్రైమ్ జరిగిన వెంటనే అక్కడే క్లూస్ కోసం రిపీట్గా వెళ్తుంటారు, అక్కడే చూస్తుంటారు అనేది ఆయనకి హాబీయా బ్యాడ్ హ్యాబిట్ తెలియదు. కానీ రిపీట్గా అదే స్పాట్కి వెళ్ళడం, విజిట్ చేయడం అనేది ఆయనకు ఒక అలవాటు. ఆ విధంగా చేయడం వల్ల చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ బయటపడ్డాయి. అంటే ఒక ఆఫీసర్కి క్రైమ్ మీద ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా క్లూస్ వస్తాయనే విషయాన్ని ఆయన ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంటారు. సాధారణంగా ఒక ఆఫీసర్ వెళ్ళిన తర్వాత క్లూస్ దొరకకపోతే నిరాశ నిస్సురులతో బయటకు వస్తారు. కానీ శ్రీరామ్ అక్కడే కూర్చొని దాని సంగతి చూస్తుంటారు. దాన్ని బట్టే ఆయనకి చాలా బ్రేక్ త్రూలు ఉన్నాయి. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ వేయడం కూడా కరెక్ట్గా చేయబట్టే ఆయన కన్వర్షన్ రేట్ కూడా పెరిగింది. అటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. అంటే ఒక ఆఫీసర్కి కన్వర్షన్ రేట్ పెంచాలంటే ఏం చేయాలి, దాంతోపాటు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఆయన తెలుసుకోండి. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే సార్. శ్రీరామ్ గారు, సాధారణంగా ఒక ఆఫీసర్కి కేసు జరిగినప్పుడు మీకు మీ ఆఫీసర్లు ఏమంటారంటే క్లూస్ దొరకకపోతే అక్కడే కూర్చుంటాడు, అలా తిరుగుతుంటాడు అని ఒక పేరు ఉంది. సాధారణంగా ఒక ఇష్యూ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటారు, సరే ముందుకు వెళ్ళి చూద్దాం. కానీ మీరు అక్కడే పోలీసు డాగలాగా తిరుగుతుంటారు అని అంటుంటారు మీ వాళ్ళు.
ఒకటి. ఒక బ్రేక్ త్రూ కోసం. 2, ఒకప్పుడు పీపుల్స్ వారు నల్లమల నుంచి ప్రకాశం జిల్లాకి ఎంటర్ పీపుల్స్ వారు ప్రకాశం జిల్లా దాటి ముందుకు వెళ్ళైపోయింది. ఇక్కడే నల్లమల ఇటువైపే ప్రకాశం జిల్లా ఆగిపోవడానికి తన ప్రస్తావన ఏ విధంగా వచ్చింది? అప్పుడులో ఉన్న ఒక మంచి టాప్ లెజెండ్ ఆఫీసర్ల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగుండేది, దాంతో దాన్ని ఎలా చెక్ పెట్టుకొచ్చారు? అంటే మిగతా తెలంగాణలో విస్తరించినట్లుగా విస్తరించకపోవడం ఒకటి, మేజర్ క్యాజువాలిటీస్ లేకపోవడం అంటే దీనికి ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఆ ప్రస్తావన ఎలాగొచ్చింది, క్యాజువాలిటీస్ లేకపోవడం ఒక రీజన్ ఏంటి? మీ 2 ప్రశ్నలతో పాటు మీకు ఎక్కువ బుక్ రీడింగ్ అని, బుక్స్ బాగా చదువుతారని అంటే మీ హ్యాబిటా అన్నది ఒకటి. ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు శ్రీరామ్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? లేదండి, అది బై చాయిసే. మా నాన్నగారు కానిస్టేబుల్, ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన కానిస్టేబుల్గా పనిచేశారు. ఆయన వారసత్వం నేను తీసుకున్నాను. పోలీస్ ఫ్యామిలీ? యా, పోలీస్ ఫ్యామిలీ అంతే. ఒకరు నాన్నగారు ఒకరే చేసేవారు. ఆయన 1990లో రిటైర్ అయ్యారు. నేను 96లో ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగింది. బై చాయిస్ పోలీస్ అవుదామని అనుకున్నానండి. అవుదామని అనుకున్నాను, అయ్యాను. పోలీస్ క్వార్టర్స్ అయినా? అయ్యా, క్వార్టర్స్ పిల్లలు అంటారు మమ్మల్ని అందరినీ, క్వార్టర్స్ టీమ్ అంటారు అన్ని చోట్ల. ఇక మీరు అడిగిన 2వ ప్రశ్న, మా ఇంట్లో అందరు టీచర్స్ అండి. మొత్తం మా 2 అక్కలు, 2 బావలు, అన్నయ్య అందరు టీచర్స్. 2 వదిన కూడా టీచర్. కుటుంబ నేపథ్యంలో నాన్నగారు కానిస్టేబుల్ అని చెప్పారు. ఎస్ అండి. మీరు అప్పటి నుంచి యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు. ఓకే. సాధారణంగా పోలీసుల పిల్లలు పోలీసు అవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు టైంకి రారు, కుటుంబంతో టైం స్పెండ్ చేయరు ఓకే అనే ఒక అపవాదం ఉంది. అవును. మీరు అవన్నీ చూసుంటారు కూడా. మీరు కూడా అవును. ఒక పండుగ వచ్చిందంటే నాన్నగారి ఇంటికి వచ్చేవారు కదండి. అవును. ఎప్పుడో టైంకి రావడం, అర్ధరాత్రి ఆయన మీరు పడుకునే టైంకి ఆయన రావడం, ఆయన లేచే టైంకి మీరు పడుకుని ఉంటుంటాయి. అటువంటి వాతావరణంలో పెరిగిన మీరు తిరిగి పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు? యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ జాబ్ దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆపర్చునిటీ. ఒక మాకు కుమార్తె ఐజీ గారు ఉండేవారు. ఆయన చెప్పేవారు, దుష్ట శిక్షణ కోసం మనం కలియుగంలో దుష్ట శిక్షణ కోసం మనకు దొరికిన అవకాశం ఇది, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని చెప్పేవారు ఆయన. యాక్చువల్గా నాన్నగారు దగ్గర ఆయన పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్స్ని ఆ కాలంలో చూసాం కొంతమందిని. మాకు కొంతమంది ఉండేవాళ్ళు నెల్లూరు డిస్టిక్లో. రజనీకాంత్ రెడ్డి గారు, నవాబ్ జాన్ గారు వీళ్ళు ఉండేవాళ్ళు. నరహరి గారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నరహరి గారు అంటే పెద్ద పేరున్న పోలీస్ ఆఫీసర్. తర్వాత లక్కీగా ఆయన దగ్గర నేను చేయాల్సి వచ్చింది. ఇద్దరు ఎస్ఐస్గా పక్క చేసాం. తర్వాత కందుకూరు నా పోలీస్ కెరీర్లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అక్కడ రౌడీజం కర్బ్ చేయడంలో చాలా ఎక్కువ రౌడీజం ఉండేది, చాలా పెద్ద అమౌంట్లో రౌడీజం ఉంటే నరహరి గారు నేను కలిసి ఆయన ప్రోత్సాహంతో కంటిన్యూ చేయడం జరిగింది లద్దా ఎస్పీ గారు ఉన్నప్పుడు. సో ఎవరైతే ఆఫీసర్స్ మేము చూసామో వాళ్ళ స్ఫూర్తితో పోలీసులకు రావడం జరిగిందండి. ఓకే. 96లో మీరు సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నా ఫస్ట్ పోస్టింగ్ దోర్నార్ అండి. అప్పుడప్పుడే అక్కడ పీపుల్స్ వారు దళచర్యలు ప్రారంభించింది. అప్పటిదాకా దళచర్య లేవు. 95లో అనుకుంటాను నేను రావడానికి ముందు, 95, 96లో వైచర్లోపలిన గ్రామం ఉంది అక్కడ. ఆ గ్రామంలో దేవాదాయ శాఖ భూముల్లో ఎర్రజెండాలు పాతారు పీపుల్స్ వారు. అది ప్రకాశం జిల్లాలో తొలి దళం యాక్షన్ అని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా దళచర్యలు లేవు. సో వెంటనే నెక్స్ట్ అక్కడ నవీన్ కుమార్ గారి స్థానంలో నేను వెళ్ళాను. మేము తిరిగి దాన్ని రెసిస్ట్ చేయడంతో స్టార్ట్ అయింది. సో అది ఫస్ట్ పోలీస్ స్టేషన్. అప్పట్లో దేవాదాయ భూముల్లో ఎర్ర జెండాలు అని చెప్తున్నారు కదా, అక్కడ పెత్తందారులు ఉండరు, భూస్వాములు లేని ప్రాంతంలో వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఏమంటానంటే పీపుల్స్ వార్ గ్రూప్ ప్రకాశం డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు. వాళ్ళ రాజకీయ విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ఆపరేషన్స్ లేదా వాళ్ళ ప్లాన్స్ చేయొచ్చు. కానీ మా దగ్గర మాస్ బేస్ లేదండి. ఏ ప్రజా ఉద్యమానికైనా, అది ఏ ప్రజా ఉద్యమైనా కానివ్వండి, దానికి మాస్ బేస్ అవసరం. పీపుల్స్ వార్ ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి త్వరగా నిష్క్రమించడానికి కారణం మాస్ బేస్ లేకపోవడం, కొన్ని ఆలోచనారహితమైన దళచర్యలు. ఉదాహరణకి అంతగా చెడ్డవాడు కానీ బొమ్మలాపురం జమీందారు మల్లికార్జున ప్రసాద్ గారిని చంపడం, అంతగా పేరు ప్రఖ్యాతులు లేదా చెడ్డ పేరు లేని విజయమోహన్ అని గిద్దలూరులో ఒక నెమలిగుండం దేవస్థానం చైర్మన్ ఉండేవాడు, ఆయన్ని చంపడం. అలానే ఎంపీపీలని ఎవరో ఏదో చేయాలి, ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని హత్యలు చేయాలన్నట్టు కొన్ని చేయడంతో పీపుల్స్ వార్. అవునండి, అది మేము రాకముందు 92, 99 ప్రాంతం. కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నాయి కదండి, ఆ భావజాలు ఉంటుండగా కూడా ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఆ ప్రయోగం ఫెయిల్ అయిందని కూడా నేను చెప్పను, కానీ వాళ్ళు మాస్ బేస్ కోల్పోవడం వల్ల త్వరగా నిష్క్రమించారు ఇక్కడి నుంచి. యాక్చువల్గా నల్లమల వాళ్ళకి ఒక షెల్టర్ జోన్గా ఉండేది 91, 92 నుంచి. నామమాత్రంగా 2 కమిటీలు ఉండేవి, నెల్లూరు జిల్లా కమిటీ అని, ప్రకాశం జిల్లా కమిటీ అని. ఆ కమిటీలకి డివిఎల్ అని చలమనే పేరు మీకు తెలిసి ఉంటుంది, ఆయన ఉండేవారు. తర్వాత ఇరపని శంకర్ అని ఒక అబ్బాయి, ఇప్పుడు ఆయన బిర్యానీ పాయింట్ పెట్టుకొని చీరాల్లో ఉంటున్నారు. ఈ ఇరపని శంకర్ వీళ్ళంతా అక్కడ నాయకత్వం వహించారు. కానీ దళచర్యలు లేవు, నామమాత్రంగానే ఉండేది. 95 తర్వాత
ఇక్కడ బేసిక్గా స్థూలంగా ఇక్కడ ఈస్టర్న్ నల్లమల, వెస్టర్న్ నల్లమల అని ఉంటాయి. ఓకే. ఎర్రగొండపాలెం ప్రాంతము, ఆలాటం అటవీ ప్రాంతము, లేదా అక్కడున్న పాలుట్ల అటవీ ప్రాంతం అంతా ఈస్టర్న్ నల్లమల, దోర్నాల మండలం. గిద్దలూరు నుంచి పైకి అంటే టువర్డ్స్ నంద్యాల అదంతా వెస్టర్న్ నల్లమల. వెస్టర్న్ నల్లమలలో కొద్దిగా దళచర్యలు ఉండేవి. అదంతా షెల్టర్ జోన్గా బేసిక్గా చేసుకునేవాళ్ళు. 98, 99 తర్వాత మీకు ఐడియా ఉంటుంది, వడ్లరామాపురం బుడ్డా వెంగళరెడ్డి గారి ఏరియా, అక్కడ ఏదో గ్రామ కక్షలతో స్టార్ట్ అయ్యి వాళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్లో చేరడంతో ఇక్కడ మూమెంట్ ఊపందుకుంది. తర్వాత మీకు ఐడియా ఉంది, 2010 నాటికి ఇక్కడ పీపుల్స్ వార్ దళచర్యలతో సహా ఆ పార్టీ కూడా ఒక అవశేషంగా మిగిలిపోయింది. మీరు చెప్తున్నట్టుగా నల్లమలలో పీపుల్స్ వార్ షెల్టర్ జోన్ తీసుకున్నా మీ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కారిడార్గా పెట్టుకున్నారు. అవునండి. చెన్నై నుంచి కానీ ఏదో మెటీరియల్ డంప్ చేయాలన్నట్టు. కాబట్టి ఇటువంటి కారిడార్లో వాళ్ళు ఎక్కడ యాక్షన్ చేయరు కదండి. అదే నేను చెప్పాను, ఇందాక చెప్పాను, ఆ పీపుల్స్ వార్ ఇక్కడ కొన్ని దళచర్యల ద్వారా మాస్ బేస్ని కోల్పోయిందని చెప్పాను. కొన్ని అనవసరమైన హత్యలు చేయడం ద్వారా, అంటే పెద్దగా ఉపయోగపడని హత్యలు చేయడం. పైగా నార్త్ తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉత్తర తెలంగాణలో పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రకాశం జిల్లా పరిస్థితులు వేరండి. మీరు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారి భూస్వాములు కానీ, లేదా ల్యాండ్ లార్డ్స్ కానీ, లేదా ఇంకా దాన్ని ఏమంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళు కానీ, ఏదో బీడీ ఆకుల కార్మికుల సమస్యలు కొద్దిగా ఉండేవి మేము వచ్చిన కొత్తలో. ఆ సమస్యలు సిపిఐ వాళ్ళు హ్యాండిల్ చేసేవారు తప్ప, తర్వాత గిద్దలూరులో వెదురు బొంగుల కార్మికుల సమస్యలు కొన్ని డీల్ చేసే క్రమంలో నేను ఇందాక చెప్పిన వెస్టర్న్ నల్లమల ఆ ఏరియా దళం ఎన్ఎఫ్డిసి కింద ఉండేది. ఇదంతా నల్లమల ఫారెస్ట్ డివిజన్ కమిటీ అనేవాళ్ళు. మీకు ఆయన పుట్టి మునిగి చనిపోయాడు కృష్ణ అని ఒక ఆయన ఈ ఎన్ఎఫ్డిసికి లీడ్ చేసేవారు. ఆ ఎన్ఎఫ్డిసి దాంట్లో జోక్యం చేసుకుంది. ఆ టైంలో గుర్రాల వెంకట సుబ్బయ్య అని ఒక కాంట్రాక్టర్ ఇల్లు బ్లాస్ట్ చేసి కొంత విధ్వంసం సృష్టించినప్పుడు అక్కడ నేను ఇప్పుడు గిద్దలూరు అప్పుడు కొత్తగా వెళ్ళాను ఫ్రెష్గా గిద్దలూరుకి. అక్కడ గిద్దలూరులో దళచర్యలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కొద్దిగా వరుసగా హత్యలు చేయడం మొదలెట్టారు వాళ్ళు. క్రమక్రమంగా అద్భుతమైన పోలీసు అధికారులు ఉండేవాళ్ళు ఈ జిల్లాలో. కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు, నాగేంద్ర కుమార్ డిఎస్పీ గారు, అట్లానే చారు సిన్హా మేడము, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చెప్పనక్కర్లేదు, మహేష్ చంద్ర లద్దా సార్, తర్వాత వినీత్ బ్రిజ్లాల్ సార్, చారు సిన్హా మేడము, అద్భుతమైన ఎస్పీలు అందరూ. ఈ జిల్లా అదృష్టం ఏంటంటే మంచి సముద్రైన పోలీసు అధికారులకి ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. దాంతో నవీన్ చంద్ సార్ దాకా ఇదంతా అయిపోయింది. తర్వాత మీకు తెలిసిన చరిత్ర. ఓకే సార్, ఒకసారి మనం వెనక్కి వెళ్తాం. గిద్దలూరు దర్శి ఆ ప్రాంతం అని కూడా వెనుకబడే ప్రాంతం. సార్, అంత ప్రజల్లో వెనుకబాటుతో ఉన్నా కూడా పీపుల్స్ వారు ఎందుకు అది క్యాష్ చేయలేదు? గిద్దలూరు ప్రాంతం మేము వెళ్ళే నాటికి బేసిక్గా 2 రకాల సమస్యల్ని మేము హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ బురుజుపల్లి అని ఒక ప్రాంతం ఉంది. బురుజుపల్లిలో దాదాపు ఒక 6 నుంచి 7 హత్యలు జరిగాయి, ఫ్యాక్షన్ హత్యలు. అక్కడ రెడ్డీస్కిను యాదవ కమ్యూనిటీకి మధ్య ఒక ఫ్యాక్షన్ ఉండేది. వాళ్ళు పండించిన పంటకి కొంత ట్యాక్స్ కట్టమని రెడ్డీస్ డిమాండ్ చేయడంతో యాదవులకి రెడ్డీస్కి మధ్య ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. ఆ ఫ్యాక్షన్లో వాళ్ళకు 6-7 హత్యలు జరిగాయి. దాన్ని కంట్రోల్ చేయడం మాకు ఒకవైపు అయితే, అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతున్న పీపుల్స్ వార్ని కంట్రోల్ చేయడం ఒకవైపు అయింది. ఇందాక నేను మళ్ళీ చెప్పినట్టు పీపుల్స్ వార్ గ్రూప్ ఇది మాటిమాటికి మనం చెప్పుకోకూడదు. తొందరగా మాస్ బేస్ని కోల్పోవడంతో, ప్లస్ పోలీస్ యాక్షన్ కూడా స్ట్రింజెంట్గా స్ట్రిక్ట్గా ఉండడంతో ఇది మీకు తెలిసిన చరిత్రే అది. ఓకే సార్, దోర్నాలో చెప్పారు ఫస్ట్ పోస్టింగ్. దోర్నాలు మీకు ఫస్ట్? ఎస్ అండి. దోర్నాలో మీకు వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏముందండి ఇక్కడ? దోర్నాల వెళ్ళగానే నాకు ఒక బస్ డెకైడ్ జరిగింది సార్. అక్కడ ఒక వస్తున్న ఆర్టీసీ బస్సు సమ్ ఆత్మకూరు ఘాట్ ఉంటుంది అక్కడ. అంతకుముందు మీకు చెప్పినట్టు ఇదంతా కన్వెన్షనల్ పోలీసింగ్ ఉండేది ప్రకాశం జిల్లాలో. 98 దాకా, 98 నుంచి 2010 దాకా ఒక పోలీసింగ్. దానికి ముందు మళ్ళీ 2010 తర్వాత కన్వెన్షనల్ పోలీసింగ్, దొంగలు పట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. ఒక బస్ డెకాయిటీ జరిగింది. ఆ బస్ డెకాయిటీలో ఒక 4-5 బస్సు ఎక్కి వెళ్తున్న బస్సును ఆపి డ్రైవర్ ప్లేస్లో వీడు కూర్చొని డ్రైవ్ చేస్తూ ఆన్గోయింగ్ దోపిడీ చేసి కొన్ని చోట్ల ప్రయాణికుల దగ్గర నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. నాగేంద్ర కుమార్ డిఎస్పీ గారు సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి, ఇంత ఘాట్ రోడ్లో వాడు చక్కగా నడిపాడు ఈ డ్రైవర్, ఖచ్చితంగా ఆర్టీసీ వాడు అయి ఉంటాడు, అదర్వైజ్ ఈ ఏరియాలో నడిపిన లారీ డ్రైవర్ అయి ఉంటాడు, మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో బ్యాడ్ ఫెలోస్ని చెక్ చేయండి అని చెప్పారు. చూడండి, అంత అద్భుతమైన ఆలోచన విధానం. ఆయన ఐజీ చేసి రిటైర్డ్ అయ్యారు, నాగేంద్ర కుమార్ గారు, మీకు ఐడియా ఉంటుంది. ఆయన అడిగారు ఒక్కొక్క ప్రయాణికుడిని, అతను ఏమన్నారు, తడబడుతూ నడిపాడా, ప్రొఫెషనల్గా నడిపాడా, దాని మీద ఆలోచించారు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము ఆత్మకూరు డిపోకి వెళ్ళి సస్పెండ్ అయిన ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళ జీవన విధానం పరిశీలించినప్పుడు ఒకటి దొరికిపోయాడు. ఆయన తీసుకొని వస్తే వాడికి ఎంగేజ్ చేసింది. జస్ట్ ఇది ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసాం కేసుని. అంటే ఆఫీసర్ యొక్క ఆలోచన ఉంది. అవునండి, అదృష్టవశాత్తు ప్రకాశం జిల్లాలో చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ మాకు పీపుల్స్ వార్ గ్రూప్ ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా అద్భుతమైన ఆఫీసర్లు చేశారు. సత్యేష్ బాబు సార్ ఉన్నారు, ఆయన చాలా మంచి ఆఫీసర్. ఇప్పుడున్న మేడం గారు ఉన్నారు,
సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మా చెప్పాను మీకు, వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ మా దగ్గర కావడంతో వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గాను చాలా అద్భుతంగాను పనిచేసే అవకాశం వాళ్ళకి వచ్చింది. అచ్చా, దోర్నాల్లో కేసు అయిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నెక్స్ట్ నేను మార్టూరు వెళ్ళానండి. అది మార్టూరు పెద్దగా ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అటవీ ప్రాంత వాతావరణం, మార్టూరు ప్లెయిన్ ఏరియా, నాకు పెద్దగా పని ఉండేది కాదు. వెంటనే అక్కడ కొంతకాలం చేయగానే గిద్దలూరులో ఇందాక చెప్పిన గుర్రాల వెంకట సుబ్బయ్య ఇల్లు బ్లాస్ట్ చేసి అతన్ని చంపడానికి ప్రయత్నించడంతో కుమార్ రషీద్, ఆయన చాలా మంచి పోలీస్ ఆఫీసర్, ఆయన టైంలో చాలా మంచి వర్క్ జరిగింది. ఆయన నన్ను గిద్దలూరు వెళ్ళమడం జరిగింది. నేను ఇమీడియట్గా గిద్దలూరు జాయిన్ అయినా. అప్పటి నుంచి నేను దాదాపు ఎక్కువ కాలం మార్కాపురం సబ్ డివిజన్లోనే ఉండిపోవడం జరిగింది. గిద్దలూరులో మేము ఇందాక మీరు చెప్పినట్టు రెండు హ్యాండిల్ చేసాం. ఓ పక్క ఫ్యాక్షనిజం ఎట్ బుర్జుపల్లి, దాదాపు ఒక 50 నుంచి 60 తుపాకులు సీజ్ చేసాం వాళ్ళ దగ్గర. వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి అంత వెపన్? రాయలసీమ కల్చర్ అండి. రాయలసీమలో నాటు తుపాకులు, అప్పట్లో ముఠాలు ఉండేవి కదా, ఫ్యాక్సిస్టుల వెనకాల నాటు తుపాకులు పట్టుకొని తిరిగే ముఠాలు ఉండేవి, అప్పుడు కూడా ఉండేవి. అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు, బాంబులు అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఆ ఫ్యాక్షన్ దాదాపు 2.5 సంవత్సరం సాగింది మార్కాపురం, గిద్దలూరులో, మార్కాపురం సబ్ డివిజన్. వైటినాయుడు సిఐ గారు ఉండేవారు. ఆయన మేమందరం కలిసి దాన్ని, ఆ ఫ్యాక్షనిజాన్ని త్వరలోనే రిమూవ్ చేసేసాం. ఐ మీన్ దాదాపు 6 నెలల ప్రాంతంలో అందరిని అరెస్ట్ చేసాం, సీజ్ చేసేసాం. విశ్వజిత్ గారు బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫ్యాక్షన్స్ ఆపారు. ఇంకోటి మీరు డకాయిట్లు కూడా ఉన్నాయి కదా అక్కడ మార్కాపురం? అవునండి. అక్కడ ఆ డకాయిట్లు పీపుల్స్ వార్ ప్రవేశించిన తర్వాత అది బాగాయి. ఫారెస్ట్లో నక్సలైట్లు ఉన్న తర్వాత చాలా తగ్గుతాయి. స్మగ్లింగ్ కొంత తగ్గింది, టేక్ స్మగ్లింగ్, రెడ్ వుడ్ శాండర్ స్మగ్లింగ్ తగ్గింది. ఆ డకాయిట్లు కూడా ఆగిపోయాయి కొద్దిగా. సార్, నల్లమల్లిలోకి మెటీరియల్ ఫామ్ తీసుకోవడానికి టెక్ మధు లాంటి వాళ్ళు మార్కాపురం, గిద్దలూరు, దర్శి ఈ పార్టీని ఎంచుకున్నారు. అవును, చాలాసార్లు ఇక్కడే నుంచి ఈ రూట్లో తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్లే మెటీరియల్ అక్కడికి వెళ్ళింది అనే ఒక వార్త ఉంది. వాస్తవం అంటారు అది? మా వాళ్ళు ఈ మెటీరియల్ పట్టుకోవడంలో అద్భుతం పనిచేశారండి. అకేశ్వరరావు అని ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగాలేదు, ఎక్కడ బయట ఉన్నారు. ఆయన నాకు తెలిసి SRMT ట్రాన్స్పోర్ట్లో వచ్చిన రాకెట్ లాంచర్స్, దాదాపు 200 రాకెట్ లాంచర్స్, రంగనాథ్ గారని ఒక గొప్ప ఆఫీసర్ ఉండేవారు మాకు. ఇప్పుడు ఆయన కమిషనర్, అడిషనల్ కమిషనర్ చేస్తున్నారు తెలంగాణ. రంగనాథ్ గారు యాక్చువల్లీ రంగనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ముందు తర్వాత అలాగే చెప్పుకోవచ్చు. రంగనాథ్ గారు మార్కాపూర్ OSDగా ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్పుట్స్ వచ్చేవి ఆయనకి. ఆయన మాకు రావడం కాకుండా ఆయనకి వచ్చేవి. ఆయన అకేశ్వరరావు చేత మంచి వర్క్ చేయించాడు. SRMTలో దాదాపు 200 రాకెట్ లాంచర్లు పట్టుకున్నాం. అట్లానే వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ మిగిలిన మెటీరియల్ అంతా ఎర్రగొండపాలెంలో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పట్టుకోవడం జరిగింది. ఆ వర్క్ కూడా జరిగిందండి. మీరు చెప్పినట్టు మొదట కొంత 95కు ముందు కొద్దిగా స్తబ్దత ఉండేది. 96, 97 తర్వాత పోలీసులు దే టుక్ బ్యాక్ ది ఫైట్ ఇన్ టు జంగల్స్. మన వాళ్ళు కూడా రంగనాథ్ గారికి ముందు, రంగనాథ్ గారి తర్వాత చెప్పండి ఒకసారి. నేను చెప్పేది దళ చర్యలతో పాటు పోలీస్ యాక్షన్ కూడా చాలా స్విఫ్ట్గా ఉండింది రంగనాథ్ సార్ వాళ్ళ టైంలో. అంతకుముందు కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవం, ఎందుకంటే దళ చర్యలు కూడా పెద్ద లేవు. అప్పుడు SP బాలసుబ్రహ్మణ్యం గారు. అవునండి, బాలసుబ్రహ్మణ్యం గారు SP, రంగనాథ్ గారు OSD. అంటే అప్పుడు బాగా మూమెంట్ ఎక్కువ ఉండేది. అవునండి, ఆ టైంలో వాళ్ళ మూమెంట్ ఉంది. మన వాళ్ళు కూడా మన స్పెషల్ పార్టీస్ ఈ మెనెస్ ఎండ్ కావడానికి, ఇది అంతరించడానికో లేదా ఒక చెక్ పెట్టడానికి లేదా ఆగిపోవడానికి అందరూ కారణమండి. మా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్. అదే టైంలో బ్యాంక్ రాబరీ జరుగుతుంది, కార్లో వస్తుంటారు. ఒకసారి ఆ కేసు చెప్పండి. బ్యాంక్ రాబరీ ఆ టైంలో నేను గిద్దలూరు సెకండ్ టైం చేస్తున్నానండి. రాజశేఖర్ బాబు సార్ అక్కడ ఇది డిటెక్ట్ కారణం. ఆయన ఈ కేసు డిటెక్ట్ కావడానికి రాజశేఖర్ బాబు OSD గారు, ఇప్పుడు IG గారు ఉన్నారు కదా, వారు కారణం. ఆయన ఇప్పుడు నంద్యాల OSDగా ఉండేవారు. ఈ పక్క OSDగా రంగనాథ్ సార్ ఉండేవారు. వాళ్ళిద్దరు అటు వెస్ట్ ఒకరు, ఈస్ట్ ఒకరు ఉండేవారు. బ్యాంక్లో ఒక బ్యాంక్ ఆఫ్ ఏదో రాజస్థాన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ బ్యాంక్ అనుకుంటా, మా బ్యాంక్ నుంచి వస్తుంటే అది ఇంటి దొంగల పనే. అప్పటి దాన్ని దాదాపు ఒక 1 డే లోపే ఆయన రాజశేఖర్ బాబు, ఆయన టెక్నికల్గా చాలా కాంపిటెంట్ ఆఫీసర్, ఆయన దాన్ని డిటెక్ట్ చేయగలిగారు. ఆయన లీడ్ ఇస్తే పట్టుకొని వచ్చేసాం. ఓకే, మార్కాపురం తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను గిద్దలూరు నుంచి వేటపాలెం వెళ్ళానండి. వేటపాలెం మళ్ళీ మీరు ఇందా చెప్పినట్టు ప్లెయిన్ ఏరియా. వన్స్ ఒకసారి ఫారెస్ట్లోంచి వెళ్ళి మళ్ళీ ప్లెయిన్ ఏరియాలో పడితే విల్ బి ఫీలింగ్ అవుట్ ఆఫ్ రౌడీజం ఎక్కువ కదండి, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎక్కడండి? వేటపాలెం రౌడీజం పెద్దగా ఉండేది కదా. వేటపాలెంలో నాకు ఒక అద్భుతమైన ఎన్కౌంటర్ జరిగింది. వేటపాలెంలో ఇట్లానే మీ డకాయిటీ జరుగుతుంది. అక్కడ ఒక చినగంజా మండలంలో కొలసనకోట అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నేను చారుసింహ మేడం SP, నేను దర్శి వెళ్ళి ఎలక్షన్ CM గారు ఎవరు వస్తుంటే దర్శి వెళ్ళి వస్తుంటే రాత్రి 1 గంటప్పుడు వెహికల్స్ అన్ని వరుసగా ఆపున్నారు. ఎందుకు ఆపారు చెక్ చేయమని నా గన్మెన్ అడిగాను. అతను కిందకి వెళ్తే అతని మీద కూడా రాయి విసిరింది, అతను కూడా తలబగిలింది. సో వీ అండర్స్టూడ్ దట్ సమ్ డెకాయిటీ వాజ్ గోయింగ్ ఆన్. వెంటనే దిగి మా వాళ్ళు ఫైర్ చేశారు, నేను ఫైర్ చేశాను. ఒకడు అక్కడే చనిపోయినాడు. సమ్ బిడ్జు నాయక్ అనే పేరు అతనిది, గిద్దలూరు ప్రాంతం వాడే అతను.
అక్కడ చనిపోయాడు. దాంతో అక్కడ అప్పటిదాకా జరిగిన డెకాయిడ్స్ అన్నీ ఆగిపోయాయి. వేటపాలెంలో రౌడీజం పెద్దగా లేదండి. వేటపాలెం ప్లెయిన్ ఏరియానే బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. వేటపాలెంలో ఒక రైల్వే ట్రాక్, అవునండి, రైల్వే ట్రాక్ ద్వారా ఎప్పుడైనా నైట్ టైం వెహికల్స్ ఆగితే మీరు చెప్తున్నట్లుగా డెకాయిట్లు ఒక స్థాయిలో జరిగేది. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేశారు అంటే నాయక్ ఎన్కౌంటర్ ముందు, నాయక్ ఎన్కౌంటర్ తర్వాత ఎలాగుండేదా వేటపాలెం రైల్వే ట్రాక్? నాకు పెద్దగా అక్కడ నేరాలు జరిగేవి అమ్ముతామంటూ అనే ముసుగులో వచ్చి డెకాయిట్లు చేసేవారు. అవునండి, అయి ఉండొచ్చు, కానీ నా టైంలో ఏం జరగలేదు. బట్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ రోడ్డు మీద, ఆ బ్రిడ్జ్, కొలసనకోట బ్రిడ్జ్ మీద అఫెన్సెస్ అన్నీ ఆగిపోయాయి. కడవ కుదురు మీకు వచ్చేదా? లేదండి, కడవ కుదురు చిన్నగా ఎంపీఎస్ అనుకుంటాను. వేటపాలెం తర్వాత వచ్చారండి? కందుకూరు టౌన్ వెళ్ళానండి. కందుకూరు టౌన్లో బేసిక్గా అక్కడ ఉన్న పెద్ద సమస్య 2004 ముందు కందుకూరులో చాలా రౌడీజం ఉండేది. చాలా ఎక్స్టెన్సివ్ స్థాయిలో ఉండేది రౌడీజం. చట్నీ వేయలేదనేసి వ్యాపారస్తుని చంపేసిన సంఘటన ఉండేది అక్కడ. చట్నీ వేయలేదన్నా? చట్నీ ఎక్కువ వేయలేదని చెప్పి చంపిన సంఘటన, లేదా ఇంకా ఎలక్షన్లో పోలింగ్ సిల్లీ రీజన్స్ అక్కడ అలా మర్డర్స్ చాలా జరిగాయి. రౌడీజం విపరీతంగా ఉండేది. 70 మంది రౌడీలు ఉండేవాళ్ళు. మాకు ఇన్స్ట్రక్షన్ లద్దా సార్, ఎస్పీ మా మహేష్ చంద్ర లద్దా సార్, ఆయన నెంబర్ 1 ఆఫీసర్. ఆయన పంపడమే చాలా చక్కగా డైరెక్షన్ ఇచ్చి పంపారు. అక్కడ నాకు ఏం చేస్తారో తెలియదు. మీరు నరహరా ఉన్నారు. నరహరా ఆయన చాలా క్యాపబుల్ ఆఫీసర్. మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు అక్కడ రౌడీజం ఎండ్ కావాలి, రౌడీజం చెక్ పెట్టాలి, మీకు ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి అని ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో అదృష్టవశాత్తు అప్పుడు అక్కడ ఉన్న ఒక శాసనసభ్యుడు కొత్తగా సెలెక్ట్ అయిన ఆయన మహేందర్ రెడ్డి గారు, వారు కూడా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను చేసుకోండి అన్నారు. సో అక్కడ జనరల్గా అంటే నా ఉద్దేశంలో రౌడీజం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ, లేదంటే మొట్టికాయలు తింటూ జీవితంతో అనేక వాస్తవ పరిస్థితులు ఎదుర్కొని వచ్చినవాడు రౌడీగా ఉంటాడు. వాడు మారడు, ఎందుకంటే అతనికి ఆ రౌడీజంలో ఉన్న ఆ హ్యాపీనెస్ని అతను కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. రెండో రకం రౌడీజం ఆధిపత్య భావజాలం వల్ల వస్తుంది. ఒక ప్రాంతం వాడినందువల్ల, ఒక వర్గం వాడినందువల్ల, లేదా ఒక గ్రూప్ వాడినందువల్ల. కందుకూరులో అలాంటిదండి. వాళ్ళని పెద్ద బెండ్ చేయడానికి పెద్ద కష్టపడనక్కర్లేదు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తేనో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు గట్టిగా అతన్ని మందలిస్తేనో, లేదా 2 దెబ్బలు వేస్తేనో వాళ్ళు మారిపోయారు రౌడీలు. కానీ శ్రీరామ్ గారు పబ్లిక్లో కొట్టడం ఎక్కువగా చేసేవారని, సోషల్ పనిష్మెంట్ ఎక్కువ ఇచ్చేవారని కందుకూరు చెప్తుంటారు. అదే సార్, ఆ కాలంలో అలా ఉన్నింది. అది ఒకటే రౌడీజం కంటిన్యూ. ఇప్పటికీ మా అక్కడ లోకల్ ప్రజలందరూ అంటారండి, మీ కాంబినేషన్లోనే నరహర గారు మీరు చేసిన కాంబినేషన్ మేము హ్యాపీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ 9 గంటలకు లైట్లు ఆపేసి అందరూ వాయిస్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ 9 o'clock నైట్ తిరగకూడదట కదా. అవును, నైట్ తిరగకూడదట. 9 o'clock మేము వెళ్ళిన తర్వాతే ఇన్ఫాక్ట్ నరహరి గారు మాకు ఇచ్చిన అద్భుతమైన దాన్ని ఏమంటారండి, ఆయన సపోర్ట్ చేశారు. సరే, మీకు ఆ ప్రాంతంలో రౌడీలో ట్రబుల్ షూటర్ ఎవరు? నాకు అక్కడ పేర్లు గుర్తులేవండి. నాకు యాక్చువల్గా పేర్లు గుర్తులేవు. దాదాపు 2004 ప్రాంతం అది. కొంతమంది చనిపోయారు, కొంతమంది కోటేశ్వరరావు అని ఎవరో ఉండేవారు, నాకు గుర్తులేదు. కానీ అందరూ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదివించారు, ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళందరూ. నేను మళ్ళీ అక్కడ ఇన్స్పెక్టర్గా చేశాను 1.5 year. మళ్ళీ వెళ్ళేసప్పటికి పరిస్థితులన్నీ మారిపోయాయి. సార్, బాలసుబ్రహ్మణ్యం గారు, చారు సిన్హా మేడం, లడ్డా సారు, ఈ టైంలో పీపుల్స్ వారు వాళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీ అందరి టీం వర్క్ వల్ల అది పూర్తిగా వాష్అవుట్ అయింది. కరెక్ట్, 100% కరెక్ట్. సరెండర్స్ ఎన్ని ఉంటాయి అందులో అదే టైంలో? యాక్చువల్గానండి మేము అంటే సార్ అప్పుడు వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకున్నారు. అవును, ఫస్ట్ సరెండర్ చేయడం, వినకపోతే ఇంకొక రకంగా చేయడం అనేది. లేదు యాక్చువల్గా ఫస్ట్ సరెండర్ నేనే చేయించాను ప్రకాశం జిల్లాలో. అతని పేరు ప్రవీణ్, పార్టీ పేరు ప్రవీణ్. అతను ఎన్ఎస్ అంటారు, ఎన్ఎస్ అతని పేరు ఎన్ఎస్, అతను ప్రవీణ్. మీకు అక్కడ చిన్న దళం ఉండేది, నల్లమల దళం అని ఒక చిన్న దళము. ఒక క్యాప్టెన్ ఉండేది, అందులో ఆ టీంలో మెంబర్ అతను. అతని కుటుంబాన్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి అతనితో కంటిన్యూస్గా మాట్లాడించడం వల్ల అతను వచ్చి సరెండర్ అయిపోయాడు. దాని తర్వాత చాలా సరెండర్స్ అని, ముఖ్యంగా సరెండర్స్కి ట్రై చేసాం. సరెండర్స్ ఇన్ఫ్యాక్ట్ ఎన్కౌంటర్స్ కన్నా పవర్ఫుల్ అండి. ఎన్కౌంటర్స్లో మనిషి ప్రాణం పోతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మనిషి ప్రాణం పోతుంది తప్ప సరెండర్ అయితే చాలా పార్టీకి నైతికంగా చాలా దెబ్బతింటుంది పార్టీ. నేను సరెండర్స్కే ట్రై చేస్తాం, మంచి సరెండరే జరిగాయి మా టైంలో. ఆ టైంలోనే సాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చెప్పండి ఒకసారి. సాగర్ అరెస్ట్ చేసామండి 2009-10 ప్రాంతంలో అనుకుంటాను. నవీన్ చంద్ర ఎస్పీ గారు ఉన్నప్పుడు చేసాము. అరెస్ట్ ఎక్కడెక్కడో చేసాము, నాకు ప్రాంతం గుర్తులేదు, కానీ ఆ ప్రొసీడింగ్స్ అన్ని నేనే రాశాను. ఆ రోజు దాదాపు 20-25 కేసులో ఉన్నాడు ఆయన. ఆయన ఇక్కడే అర్ధవీడు మండలం లక్ష్మీపురం అయింది. అరెస్ట్ అప్పుడు నేను కూడా ఉన్నాను. అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ వచ్చేసింది. సార్, బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత మిగతా పేర్లు చెప్పా మీకు. ఆ టైంలో పౌర హక్కులకు సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి మర్డర్ జరుగుతారు, కోబ్రా అనే పేరు మీద. అవునండి.
ఆ కోబ్రా నడిపింది ఎవరండి? కోబ్రాకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ అయ్యారా? ఈ మధ్య అరెస్ట్ అయ్యారు కదా సార్, వాళ్ళందరూ సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ హుస్సేన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏదో ఉంది, వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఏదో వ్యక్తిగత కానీ కొంతమంది పోలీసు అధికారుల సపోర్ట్తోనే అప్పుడు కోబ్రా రెచ్చిపోయిందని వాడుతుంది. కానే కాదు, పోలీసులకు సంబంధమే లేదు. ఈ మధ్య కూడా అరెస్ట్ చేశారు. సింగరాయకొండ సి రంగనాథ్ వాళ్ళ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ మధ్య కూడా అరెస్ట్ చేశారు. అంటే అప్పుడు పోలీసులకి పాత్ర లేదు, కోబ్రాకి సంబంధం లేదు, నిస్సందేహంగా లేదు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ మీరు? మార్కాపురం నుంచి. మార్కాపూర్ తర్వాత నేను మళ్ళీ ఇద్దరు రెండోసారి చేసి వచ్చండి, కొంతకాలం చేశాను. తర్వాత చీమకుర్తి పోలీస్ స్టేషన్ చేశాను, తాలూకా పోలీస్ స్టేషన్ చేశాను. సార్ మీరు చీమకుర్తి వరకు వచ్చారు కదా, ఇంచుమించు ప్రకాశం జిల్లా ఈస్ట్ వెస్ట్ అన్ని చుట్టూ వచ్చారు. అవునండి. పబ్లిక్ నేచర్ ఎలా ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి? ప్రకాశం జిల్లా పబ్లిక్ చాలా మంచి వాళ్ళండి, ఒక్కొక్క ఏరియా కాదు, కొద్దిగా ఎస్పెషలీ ప్రకాశం జిల్లా మీకు తెలుసు కదండి, 3 ప్రాంతాల నుంచి వచ్చింది. కర్నూలు జిల్లా నుంచి మార్కాపూర్ సబ్ డివిజను, గుంటూరు జిల్లా నుంచి చీరాల సబ్ డివిజన్, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు సబ్ డివిజన్ కలిస్తే ఇది ప్రకాశం జిల్లా అయింది. సో మూడు ప్రాంతాల వ్యక్తులకి 3 స్వభావాలు ఉంటాయి. జనరల్గా గుంటూరు జిల్లా వాళ్ళ స్వభావాన్ని చీరాల వాళ్ళు పోలి ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ సంబంధాలన్నీ అటు గుంటూరు వాళ్ళతోనూ బాపట్ల వాళ్ళతోనూ చేసుకుంటూ ఉంటారు. మా వాళ్ళు మార్కాపూర్ వాళ్ళంతా వాళ్ళ పెళ్లి సంబంధాలన్నీ కర్నూలు జిల్లా కోయలకుంట్ల వాళ్ళతోనూ, ఆళ్లగడ్డ వాళ్ళతోనూ, ఆత్మకూరు వాళ్ళతోనూ చేసుకుంటూ ఉంటారు. ఈ 3ది కందుకూరు వాళ్ళు, మీకు తెలిసి వాళ్ళకి షాపింగ్ కూడా అటే వెళ్తారు, నెల్లూరుకి కావలికే వెళ్తారు. సో 3 డిఫరెంట్, 3 సమన్వయం చేసుకుంటూ పోవడం కొద్దిగా కష్టమైన విషయమే. బట్ గుడ్, ఓవరాల్గా ప్రకాశం మంచి జిల్లా. ఓకే. ఇక్కడ పోలీస్ క్రిమినల్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? మీరు పబ్లిక్ మంచి ప్రజల గురించి చెప్పారు, వాళ్ళ దగ్గర సంబంధాలు అంత పీస్ఫుల్ అని. క్రిమినల్ యాటిట్యూడ్ 3 ప్రాంతాలు కలిగి ఉంటాయి. క్రైమ్ బేస్ అంతా చీరాల్లోనే ఉంటుందండి. ఇక్కడ ప్రాపర్టీ అఫెండర్స్, ఆస్తి దొంగతనాలు జరగడం కానీ పెద్ద తక్కువ. కందుకూరు ప్రాంతంలో తక్కువ, అండ్ మార్కాపూర్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది ప్రాపర్టీ అఫెండర్స్ రిపోర్టింగ్. ఏం చేసినా అక్కడ బాపట్ల ఏరియా, మీ అశోక్ వర్ధన్ మా బ్యాచ్మెంట్ ఉన్నారు, ఆయన ఇప్పుడు దర్శి డిఎస్పీ ఉన్నారు. ఆయన దాన్ని కూలంకుషంగా ఆ సబ్జెక్ట్ ఆయనకు బాగా తెలుసు. అయితే దాని మీద ఆయనకు అథారిటీ ఉందన్నట్టు ఆ దొంగల మీద. మీకు 2 వైపులు ఉన్నారు కదండి, ఒకవైపు సోటపురు, మరోవైపు కప్పరాల తిప్ప. ఈ 2 ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంటుందా? అవునండి. కప్పరాల తిప్ప వాళ్ళని నేను కందుకూరు సీగా పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు అరెస్ట్ చేశాం, ప్రాపర్టీ అఫెన్స్లు అరెస్ట్ చేశాం. వాళ్ళు రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చి ఆగున్న లారీలు అవన్నీ కొట్టేస్తుంటారు. ఆ హైవే అనుకోనున్న పోలీస్ స్టేషన్స్లో లేదా సర్కిల్స్లో ఉద్యోగం చేసినప్పుడు ఈ మెనెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక పర్టికులర్ కేసులో హైవే మీద ఒక లారీ ఉంటుంది. ప్రకాష్ అని, జీవి ప్రకాష్ అని పేరు, వాడు మద్రాస్ క్రిమినల్. అతని ఎమో ఏమిటంటే అతను ఒక కస్టమైజ్డ్ వెహికల్ తయారు చేసుకున్నాడు. ఆ వెహికల్కి ముందు ఓపెనింగ్ ఉంటుంది, డ్రైవర్ కూర్చునే సీట్కి ముందు ఓపెన్గా ఉంటుంది. అతను ఒక బండి వెనకాల, ఆగున్న బండి వెనకాల ఈ బండి పెట్టేసుకొని దాంట్లో సామాన్లన్నీ దీంట్లో ముందు నుంచి వేసేసుకుంటాడు. అలాగా మాకు 8-9 లక్షల రూపాయల మెడిసిన్స్ పోయినాయి కరోనా టైంలో. చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్, కరోనా నడుస్తుంది. డోలో అండి, మీకు తెలుసు. ఆ డోలో మెడిసిన్ పోయింది. ఎస్పీ మేడం గారు కొత్తగా వచ్చారు, అమిత్ మేడం గర్గ్ మేడం గారు, మెరికా గర్గ్ మేడం గారు సిఏ గారు ఇది డిటెక్ట్ చేయాలి మనము అంతలో మల్లికార్జున్ నాకు మంచి అసైన్ వాడు గుడ్లూరులో. మల్లికార్జున్ లిమిట్స్లో జరిగింది అది. మల్లికార్జున్ చాలా కష్టపడ్డాడు ఆ అబ్బాయి. అది పోయింది 8-9 లక్షలైనా ఆ అబ్బాయి దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని, మేము చెన్నైలో, నేను కూడా వెళ్ళాను అప్పుడు, చెన్నైలో 15 days ఉన్నాము. మాకున్న సమస్తమైన ఇన్ఫార్మల్ ఆ లోకల్ డీసీపీస్, క్రైమ్ డీసీపీస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకి అది చాలా తమాషాగా జరిగిందండి. ఆ బండి నంబర్ మేము టోల్ గేట్ మీదే ఆధారపడ్డాం. వీడు తీసుకెళ్ళిపోయిన బండి టోల్ గేట్లో రికార్డ్ అయింది. ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో ఊహించాం ఎన్ని బండ్లు పోయి ఉంటాయి, 6-7 బండ్లు. ఆ 6-7 బండ్లో అన్ని రూల్డ్ అవుట్ అయ్యాయి. ఒక్క బండి మటుకు టువర్డ్స్ మెడ్రాస్ వెళ్ళిపోయింది. ఈ బండి మళ్ళీ వస్తుందేమో చూడండి అని చెప్పి టోల్ గేట్స్ అంతా చెప్పి పెట్టాం. కరెక్ట్గా 15 రోజుల తర్వాత మళ్ళీ అతను నిరంజన్ అదే బండిలో వేసుకొని వచ్చాడు ఆ టోల్ గేట్ దగ్గర. ఆ టోల్ గేట్ దగ్గర అతను పట్టుకుంటే దాన్ని టోల్ గేట్ని గుద్దేసి పారిపోయాడు. తర్వాత మరో ఇన్ఫార్మర్ మాకు ఫోన్ చేసి, సార్ పలానా చోట ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు అఫెన్స్కి, అంటే లారీ రిపేర్కి వచ్చాడు అన్నప్పుడు అతను పట్టుకోవచ్చాం. అట్లా హైవే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఈ మెనెస్ ఉంటుంది. సార్ మీరు చెప్పిన కేసు ఇన్వెస్టిగేషన్ చాలా సింపుల్గా చెప్పారు. అవునండి. కానీ అది 3 రాష్ట్రాలకు సంబంధించిన కేసు అయింది. అవును. జరిగింది ఆంధ్రప్రదేశ్. అవును. మీరు పట్టుకుంది చెన్నై. అవును. మీకు లీడ్ వచ్చింది తెలంగాణ. ఎస్, అవునండి. చెప్పండి ఒకసారి. అవును. ఈ అబ్బాయి ప్రకాష్ ఏం చేస్తా అంటే లారీలు కొనడానికి వెళ్ళాడు. ఒక లారీ మేము సీజ్ చేసాం. అతను రెండోసారి నేరం చేయడానికి వచ్చినప్పుడు టోల్ గేట్ వాళ్ళు అప్రమత్తతతో మమ్మల్ని మా వాళ్ళకి చెప్పారు. మా మల్లికార్జున ఎస్ఐ తరుముకుంటే అతను లారీ వదిలిపెట్టిపోయాడు.
అతను నేరం చేయాలంటే మళ్ళీ ఆ కస్టమైజ్డ్ లారీ కావాలి, దానికి మళ్ళీ సెపరేట్ అరేంజ్మెంట్స్ ఆ ముందు అన్ని వైపు నుంచి ఓపెన్ అవుతాడు కదా లారీ. అవును, అన్ని వైపులో ఓపెన్ అయ్యేలాగా కస్టమైజ్గా చేయించుకున్నాడు అతను. అలా చేయించుకోవడానికి అతను హైదరాబాద్ వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ మన ఇన్ఫార్మర్ని, మన కందుకూరు రూరల్ ఎస్ఐ గారు ఒక ఇన్ఫార్మర్ పెట్టుకున్నాడు అక్కడ, ఈ లారీలు ఇట్లా తయారు చేస్తారు లారీల దగ్గర. వాళ్ళు సార్ వీడు వచ్చాడు అని చెప్పడంతో అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్ చేశాము. ఎస్పీ గారు కూడా, ఐజీ గారు కూడా మంచి మెచ్చుకుని చాలా ఎస్ఐస్ చాలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ మా మల్లికార్జున్ చాలా కష్టపడ్డాడు దాంట్లో. ఆ కేసులో చెన్నైలో ఆయనకు ఒక కీప్ ఉంటుంది. అవునండి. ఆ కీప్ ఇచ్చిన సమాచారం ఏంటంటే ఆమె సమాచారం ఇవ్వలేదు, కానీ చాలా విషయాలే చెప్పింది. అతని గురించి ఆమెకు తెలియదు, అతను ఏం చేస్తాడో ఆమెకు తెలియదు. ఆమె దాదాపు ఆమెకు హ్యాండిక్యాప్డ్, ఆమెను గట్టిగా ఇంటరాగేట్ చేశాము. ఆమె అతని గురించి చెప్పింది, అతని లైఫ్ స్టైల్, అతను ఎక్కడెక్కడ ఉంటాడు అని చెప్పాడు. అతను అంతా చేసిన డబ్బులన్నీ అతను ప్రాస్టిట్యూషన్ ఖర్చు పెడుతుంటాడు, గుర్రం రేసులు ఖర్చు పెడుతుంటాడు ఆ ప్రకాష్ అనే అతను. అలానే మా కందుకూరులో ఇంకొక పెద్ద డెకాయిటీ జరిగింది. ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ జ్యువెలరీ కొనుక్కోవడం కోసం 50 lakhs తీసుకొని వెళ్తూ ఉంటాడు. పోలీస్ డ్రెస్లో కొంతమంది అతన్ని ఆపి, అలా ఇన్నోవా కార్ ఆపి ఆ 50 lakhs తీసుకుని వెళ్ళిపోతారు. డీఎస్పీ ఆఫీస్కి రండి అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు డీఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరో ఉండరు. సో ఇట్స్ ఒక క్లియర్ కేస్ ఆఫ్ డెకాయిటీ. ఇది జరిగి ఇంతకుముందు నేను చెప్పిన కేసు జరిగి అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకముందే ఇది వచ్చి పడింది మీద. ఎందుకంటే నేషనల్ హైవే ఈజ్ ప్రోన్ టు అఫెన్సెస్, ఇలాంటి అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి. బట్ మళ్ళీ మా సబ్ ఇన్స్పెక్టర్స్ మల్లికార్జున్ అనే అబ్బాయి, విశ్వనాథ్ రెడ్డి అని మరొక అబ్బాయి ఉండేవాడు అక్కడ లోపాడులో. వీళ్ళిద్దరూ 24 hours డిటెక్ట్ అయిందండి. 48 లక్షలు ఇంటాక్ట్. ఎలా దొరికింది? లీడ్ ఎక్కడ వచ్చింది? అది లీడ్ ఎలా వచ్చిందంటే, ఈ వీళ్ళలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో కారులో ఇన్నోవా వాళ్ళు, అందులో ఒకడు కాస్త ఆ బండి నెంబర్ చూడగలిగాడు. వాళ్ళు వచ్చిన బండి, వాళ్ళ ఒక బండిలో ఇన్నోవాలో వచ్చారు. ఆ వచ్చిన బండి నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు లక్కీగా. గుర్తుపెట్టి ఇది వారం రోజులతో రిపోర్ట్ అయింది. జరిగింది సండే అనుకుంటే సాటర్డే తర్వాత ఎప్పుడో రిపోర్ట్ అయింది. ఎందుకని అంత ఆపారు? పోలీసులే అనుకున్నారు, వాళ్ళు చేసింది పోలీసులే అనుకున్నారు. సో తర్వాత ఆ నెంబర్ ఆ కుర్రాడికి ఆ వారం రోజులు గుర్తుండడం మాకు కలిసి వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదా అని చెప్పి టోల్ గేట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటే అది కడప జిల్లా మీదుగా టోల్ గేట్స్ మన బింజమూరు మీదుగా కడప జిల్లాలోకి ఎంటర్ అయింది. సో అది ఇంకా అక్కడి నుంచి వేరుగా ఆ వెహికల్ దగ్గర పోతే పట్టుకుంటే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు దీంట్లో. అట్లూరు పోలీస్ స్టేషన్ అని ఉంది అక్కడ ప్రొద్దుటూరు దగ్గర. అందులో పనిచేసే కానిస్టేబుల్ ఇచ్చిన ఐడియా ఇది. అతను కాస్త ఫినాన్షియల్గా కొద్దిగా అలా కష్టాల్లోనో అప్పుల్లోనో ఉండడం జరిగింది. అతని దగ్గరికి వచ్చిన పాత నేరస్తుడికి సలహా ఇచ్చి ఆ జ్యువెలరీ షాప్లో పనిచేసే డ్రైవర్ వాడిని ఇండ్యూస్ చేసి వీళ్ళందరూ కలిసి నేరం చేశారు. ఇది కూడా చాలా మంచి పేరు తెచ్చిన కేసు. మేడం గారే ఉన్నారు అప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా, మన మల్లికా గారికి మేడమే ఉన్నారు. ఐజీ గారు కానీ 1 dayలో తీసుకొని వచ్చేసామండి. వాళ్ళది ఇంటాక్ట్ దొరికింది. ఇంటాక్ట్ 48 lakhs, 2 lakhs పంచుకున్నారు. మిగిలిన పంపకాల కోసం రెడీగా పెట్టుకున్నారు. సో విత్ వెహికల్ తీసుకొని వచ్చేసారు. అది అందులో కూడా మా ఎస్ఐస్ మల్లికార్జున్, కందుకూరు రూరల్ ఎస్ఐ అబ్బాయి అంకమ్మని, విశ్వనాథ్ రెడ్డి అని వీళ్ళంతా పక్క. మా దగ్గర మంచి ఎస్ఐస్ ఉన్నారండి, మా జిల్లాలో చక్కగా పనిచేసే ఎస్ఐస్ ఉన్నారు. సార్ మార్కాపూర్ నుంచి ఎక్కడికి వచ్చారండి మీరు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చాక? నాకు ఇన్స్పెక్టర్ ఫస్ట్ పోస్టింగ్ దర్శి అండి. దర్శి ఎలాగుందండి క్రైమ్ నేచర్? దర్శి బేసిక్గా సాగర్ కాలువ ఉండడం వల్ల వాళ్ళంతా వ్యవసాయంగా పోతూ ఉంటారు. వ్యవసాయ సమాజం అనుకోండి దర్శి ఎక్కువగా. దర్శిలో పెద్ద నేరాలు కూడా లేవు. దర్శిలో ఉన్నప్పుడు పెద్ద సంఘటనలు ఏమి మాకు రాలేదు. ఫస్ట్ 2 years చాలా పీస్ఫుల్గానే గడిచిపోయింది దర్శిలో. అండ్ దర్శి తర్వాత నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను ఒక 3 years. ఆ టైంలో ఈ గ్రానైట్ బిల్స్ లేకుండా వెళ్ళే గ్రానైట్ మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు ఏదైతే చేమకుర్తి నుంచిను మన బల్లికురవ నుంచిను బిల్స్ లేకుండా వెళ్ళిపోతుంటాయి. మన ఏపీ స్టేట్ దాటిన తర్వాత ఆ బిల్స్ గురించి ఎవరు పట్టించుకోరు. సో ట్యాక్స్ ఇవేషన్ అంటారు. ట్యాక్స్ ఎగ్గొట్టి వెళ్ళిపోతున్న వాటి మీద దాదాపు 200 కోట్ల దాకా ట్యాక్స్ ఇవేషన్ కనిపెట్టి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. VNDలో అది సాటిస్ఫై 3 years తర్వాత అండి. అక్కడి నుంచి నేను మళ్ళీ గిద్దలూరు. నా మ్యాక్సిమం సర్వీస్ అంతా మార్కాపూర్ సబ్ డివిజన్ సార్. ఆ నల్లమల ఫారెస్ట్కే ఎక్కువ దగ్గర ఉంటాం. అక్కడ మళ్ళీ గిద్దలూరు ఎస్ఐగా ఉన్నప్పటికీ సిఐకి వచ్చేసరికి గిద్దలూరు మార్పు వచ్చిందా? మార్పు చాలా పీస్ఫుల్ అయిపోయింది కదా. గతంలో ఎస్ఐగా పనిచేసినప్పుడు నేను చెప్పాను కదా, నేను దాకా ఫ్యాషనిస్ట్తో ఓ పక్క కొట్లాడేవాళ్ళం, ఓ పక్క పీపుల్స్ ఫర్ గ్రూప్తో కొట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా పీస్ఫుల్ గిద్దలూరు. బట్ గిద్దలూరులో ఈ చిన్న చిన్న దొంగతనాలు లాంటివి పెద్ద నన్ను శ్రమ పెట్టేంత లేదా ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేంత పెద్ద కేసు ఉండదు. అక్కడేమీ పెద్దగా క్రైమ్ ప్యాటర్న్ మారి ఉంటుంది. గిద్దలూరు ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రైమ్ హ్యాపెన్ అండి. అక్కడ అన్నీ జరుగుతాయి. కిడ్నాపులు జరుగుతాయి. గిద్దలూరు అటు పూర్తిగా ఆధునికమో కాదు, అటు పూర్తిగా ప్రాచీనమో కాదు, మధ్యలో ఉంటుంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒక ఆర్మీ అతను ఉంటాడు. ఇండియన్ ఆర్మీకి రిప్రజెంట్ చేసేవాళ్ళు దాదాపు 25,000 మంది దాకా ఉంటారు ఆ ఏరియాస్లో.
అందువల్ల రకరకాల క్రైమ్ జరుగుతుంటుంది అక్కడ. ఎక్కువగా నంద్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇటుపక్క ఆళ్ళగడ్డ ఉంటుంది వాళ్ళకి పశ్చిమ. సెకండ్ టైం వచ్చేసరికి గిద్దలూరులో మీకు ఎదురైన మంచి కేసు చెప్పండి. గిద్దలూరులో సెకండ్ టైం 2-3 మర్డర్స్ కేసు జరిగాయండి అక్కడ. అంతమించి పెద్ద ఏమి రిపోర్ట్ కాలేదు. ఒక క్రైమ్ జరిగినప్పుడు మీరు ఎందుకు అక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారండి? ఏం లేదండి, క్లూస్ వస్తే డిటెక్ట్ అవుతుంది, అంతమించి ఇంకేం లేదు. అది క్లూస్ వస్తే డిటెక్ట్ అవుతుంది, అంతమించి దాని గురించి పెద్ద ఏమీ లేదు. గిద్దలూరులో సెకండ్ టైం పనిచేసినప్పుడు 3 years చేశాను అక్కడ నేను. మన సత్యేష్ బాబు సార్ ఎస్పీ గారు ఉన్నారు. ఎవరండి? మహేష్ బాబు సార్ ఎస్పీగా ఉన్నారు. వర్మ గారు ఎస్పీగా ఉన్నారు. ఎవరండి? త్రివిక్రమ్ వర్మ గారు మన ఐజీ గారు చేశారు కదా, వారు ఎస్పీగా ఉన్నారు. అంతా అక్కడ పీస్ఫుల్గానే జరిగింది, అక్కడ పెద్దగా ట్రబుల్స్ ఏమీ రాలేదు. మీరు ఇప్పుడు గిద్దలూరు వచ్చేసరికి మహేష్ బాబు గారిని, వర్మ గారిని మీరు అంతకుముందు చూసి ఒక లెజెండ్స్ అని చేసుకుని వచ్చారు కదా, అంటే ఎవరు యాక్షన్ అలాగ ఉంటుందండి? అవునండి, అందరూ అద్భుతమైన ఆఫీసర్స్ ఇక్కడ చేసిన వాళ్ళందరూ. సార్ చాలా, యేసుబాబు సార్ ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ ఆయన చాలా అద్దంకి కేసెస్ చేశారు సార్. ఇక్కడ ఉన్నప్పుడు చాలా కేసెస్ డిటెక్ట్ చేశారు. ఏంటండి అద్దంకిలో కరణం బలరామ కృష్ణమూర్తి గారికి వాళ్ళకి ఏదో ఫ్యాక్షన్ ఉంటే ఫ్యాక్షన్ మర్డర్ జరిగింది, దానికి ప్రతిగా మరొకటి ఏదో జరిగింది, లారీతో గుద్దపోయిన సంఘటన. అవి చాలా అద్భుతం. సార్ చాలా చాలా అద్భుతమైన బ్రెయిన్ ఉన్న ఆయన, చాలా అద్భుతంగా చేస్తారు. ఆయన చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఆలోచిస్తారు, ఫాస్ట్గా చేస్తారు. ఓకే, గిద్దలూరు దగ్గరికి వచ్చారండి? నేను గిద్దలూరు తర్వాత పొదిలి చేశాను సార్ కరోనా టైంలో. సిద్ధార్థ కౌశల్ గారు మా ఎస్పీ గారు అప్పుడు. పొదిల్లో ఉన్నప్పుడు మంచి కేసెస్ వచ్చాయండి. యాక్చువల్గా ఒక నైజీరియన్ ఫ్రాడ్ జరిగింది. ఇంతవరకు నైజీరియన్ ఫ్రాడ్ రిపోర్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు మన ఈ 2-3 జిల్లాల్లో. ఆ కేసుని ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేమైందంటే ఒక అబ్బాయి క్రిస్టియన్ మిషనరీ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతున్నాడు ఒక అబ్బాయి. వాడికి రోజు బ్లెస్సింగ్స్ దొరికాయి ఆ పేజ్ ద్వారా. ఒకసారి చిన్న ఇండ్యూస్మెంట్ ఇచ్చారు అతనికి, మేము ఒక ఇండియాకు వస్తున్నాము, ఒక పెద్ద చర్చ్ కడుతున్నాము, ఆ చర్చిలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాము లేదా జాబ్ ఇస్తాము అని చెప్పి. తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో దిగాము, కస్టమ్స్ కట్టాలి, మీకు తెలిసింది ఏమో అనేది, 2 లక్షలు పంపండి అంటే 2 లక్షలు పంపాడు. అలా 17 lakhs ఏదో గడుచుకున్నారు ఆ అబ్బాయి చేత. ఆ అబ్బాయి ఈజ్ ఎ పూర్ బాయ్. ఆ అబ్బాయి ఇట్లా మోసమైన తీసుకున్న తర్వాత రిపోర్ట్ చేశారు. అది కేసు రిజిస్టర్ చేశాము. సార్ సెట్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా చెప్పారు, శ్రీరామ్ వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ దిస్, చేయాలి దీన్ని డిటెక్ట్ అని. సైబర్ క్రైమ్లో వచ్చిన తలకాయ నొప్పి ఏమిటంటేనండి, మనము వాళ్ళు ఎక్కడున్నారనేది మూలాలు చూస్తే వాళ్ళ మూలాలు జార్ఖండ్లో తేలుతాయి న్యాచురల్లీ, లేదంటే నోయిడాలో తేలుతాయి, లేదంటే జమ్తారాలో తేలుతాయి. ఒక ₹1,00,000 కేసు కోసం మనం జమ్తారా వెళ్ళి జమ్తారాలో లోకల్ పోలీసులతో అడిగి కొట్లాడేదంతా కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో కౌశల్ గారు వదిలిపెట్టలేదు. శ్రీరామ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. సార్ తప్పకుండా సార్ అని చెప్పి వెంకటేశ్వర్ నాయక్ అని ఇప్పుడు మార్కవర్ ఊర్లేస్తాయి, ఆ పిల్లడిని పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు కొనకనమెట్లో చేసేవాడు నా దగ్గర. వసంత్ కుంజ్ అని ఉంటుంది ఢిల్లీలో. వసంత్ కుంజ్లో ఈ నైజీరియన్ ఢిల్లీలో మాకు అక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఈ మనీ ట్రాన్స్ఫర్ అయినంత ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ముగ్గురిని పట్టుకుంటే, వాళ్ళ ముగ్గురు మేము కాదు సార్, ఇది మా అకౌంట్లో వాడుకున్నాడు, మాకు తలా ₹1000 ఇచ్చేవాడు, మమ్మల్ని వాడుకుంది నైజీరియన్ అని చెప్పారు. నైజీరియన్స్ని అక్కడ వసంత్ కుంజ్ నుంచి తీసుకురావడం చాలా అప్హిల్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్. అక్కడ తీసుకురాలేము వాళ్ళందరూ 6 అడుగులు 2 అంగుళాలు ఉంటారు. లోకల్ పోలీస్ కూడా మనకి హెల్ప్. బట్ మాకు అక్కడ వసంత్ కుంజ్ ఇన్స్పెక్టర్ గారు అతను ఒక ఐసోలేట్ ప్లేస్కి పిలిపించేసి తీసుకోమన్నారు. అక్కడ ఇమీడియట్గా లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఇమీడియట్గా ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. అర్ధరాత్రి 11 గంటలకి. ఈ అబ్బాయికి సరిగ్గా హిందీ రాదు, వచ్చిన భాషలో ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు. నేను ఫోన్ చేసి డీసీపీ గారిని, ఎస్పీ గారు ఫోన్ చేసి డీసీపీ గారితో మాట్లాడుతున్నాడు, నేను ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఇదంతా చేసి ఆ అబ్బాయిని రాత్రి 12 గంటలప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. ఆ వారెంట్ మీద అబ్బాయిని ఫ్లైట్లో పట్టుకొచ్చాడు మా ఎస్ఐ నాయక్ గారు. సో దట్ వాస్ ది ఫస్ట్ టైం నైజీరియన్ అనేవాడు అరెస్ట్ కావడం అనేది ఫస్ట్ టైం. రికవరీ ఉందండి అందులో? రికవరీ లేదండి, బట్ దాన్ని ఏమంటారు, వాళ్ళు కన్జ్యూమ్ చేసేస్తారు. దే కన్జ్యూమ్ డ్రగ్స్, ఎక్కువగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు. బట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేయగలిగాము, అని రిమాండ్ చేశాము. తర్వాత కోర్టులో వెళ్ళి పొదిలిలో మంచి కేసులు ఉన్నాయన్నారు. ఒకటి ఇదండి మన శానిటైజర్స్ కేసు, మీకు ఐడియా ఉంది కదా. కరోనా టైంలో సిట్ 13 మంది చనిపోతారు. అవునవును. ఆల్కహాల్ దాన్ని ఏమంటారు, అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అక్కడ లోకల్ రిక్షా పుల్లర్స్ వాళ్ళు శానిటైజర్ మీద ఆధారపడ్డారు, అది స్పిరిట్ కాబట్టి. ఆ శానిటైజర్ తాగి దాదాపు 13 మంది చనిపోవడంతో ఇట్ బికేమ్ సెన్సేషనల్. దాంట్లో కూడా చౌడేశ్వరి మేడం ఆధ్వర్యంలో సిట్ వేసినారు. దాంట్లో ఐ వాజ్ ద పార్ట్ ఆఫ్ సిట్. ఆ సిట్లో పాటు ఆ దొరికిన శానిటైజర్స్ బాటిళ్ళన్నీ మేము అనలైజ్ చేస్తున్నాం. ఏ బాటిల్ కంపెనీ ఏది, కొన్ని వాటి మీద కాగితాలు కూడా చిరిగిపోయి ఉంటాయి,
కొన్ని ఇంకా షేప్ డీజనరేట్ అయిపోయి ఉంటాయి. ఈ మొత్తం అక్కడ వాళ్ళు తాగిన బాటిల్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి లైక్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తున్నాం ఏ కంపెనీ ఎందుకంటే అన్ని కంపెనీస్ విజిట్ చేయాలి. లక్కీగా మా కానిస్టేబుల్ అతను ఇండియా మార్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ను చూసి సార్ ఇందులో దొరుకుతుంది సార్ ఈ బ్రాండ్ అన్నాడు. ఇమీడియట్గా మేము ఆ బ్రాండ్ ఎక్కడ తయారవుతుందో దాన్ని హైదరాబాద్లో ఒక ఇండస్ట్రియల్ ఏరియా బొలారం ఇండస్ట్రియల్ ఏరియా రైడ్ చేయడం జరిగింది. వాడు హీ అడ్మిటెడ్ సార్ నేను ఎక్కువ 90% స్పిరిట్ వేస్తున్నాను దీంట్లో అని. సో వాడిని తీసుకొని వచ్చి జైన్ నాడు దాన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అది గ్రేట్ కేసు, మంచి కేసు అండి. అది కూడా శానిటైజర్స్ కేసు. దాంట్లో అందులో సిట్లో మీరు ఉన్నారు. అవునండి. మీరు ఇంకొక సిట్లో కూడా ఉన్నారు, నెల్లూరు సిట్. అది చిన్న కేసు అండి, అది చిన్న కేసు. అది ఆ సిట్ కాదు కానీ టెంపుల్ సిట్ అని ఒకటి వేసినారు, దాంట్లో ఉంటుంది కొన్ని కేసు డిటెక్ట్ అయిన దాంట్లో. ఏంటి టెంపుల్ సిట్ ఏంటి? అదేం లేదండి, ఆ టైంలో టెంపుల్స్ మీద అటాక్స్ జరిగినప్పుడు ఒక సిట్ వేసి ఉంటుంది. ఆ సిట్ మీరు చెప్పిన సిట్ చాలా చిన్నదండి, ఆ కేసు చిన్నదా, దొంగలు అరెస్ట్ చేసాం అయిపోయింది. అది సిట్ చేయలేనంత. నెల్లూరు సిట్ పెద్దది కాదంట అని కాదు, అయిపోయింది 1 డేలో అయిపోయిన కేసు అనమాట. అది పెద్దగా పని చేయాల్సిన. దొంగతనం. అవునండి. శానిటైజర్ కేసులో చాలా కష్టపడ్డాం మేము, దాదాపు ఒక 10-15 డేస్. టెంపుల్ సిట్లో మీకు అందులో ఏమనిపించలేదు? కొత్త కోణ రాలేదా? ఏం లేదండి, అంతా వాళ్ళంతా మామూలు ఈ నిధుల కోసం చేసేవాళ్ళు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కన్సర్న్ ఎస్ఐసి అందరినీ అరెస్ట్ చేశారు. కానీ సాహు అనేవాడు పేరు ఎందుకు వచ్చిందండి అప్పుడు కనకదుర్గ టెంపుల్ దొంగ కదా మీరు చెప్పేది, అదే మేము చేసింది అది కాదండి. నాకు ఈ కేసు పర్టికులర్ ఈ కేసులో కూడా సాహు అయ్యుండొచ్చు నాకు ఐడియా లేదు. నాకు అప్పచెప్పింది రాయలసీమలో 2 జిల్లాలు నెల్లూరు, ప్రకాశం చూడమన్నారు. నేను వెళ్ళిన ప్రతి చోట అప్పటికే వాళ్ళకి క్లూజ్ ఉన్నాయి ఎస్ఐస్, వాళ్ళంతా డిటెక్ట్ చేస్తారు దాన్ని. పొద్దులతారు దగ్గరికి వచ్చారట? పొద్దులత కందుకూరు సార్. కందుకూరు ఉన్నప్పుడు హైవే మీద కందుకూరులో ఆ 2 హైవే రాబరీస్, ఒకటి కష్టపడ్డాం అంటే చాలా కష్టపడ్డాం, రెండోది కూడా కష్టపడ్డాం, 1 డేలో అయిపోయింది. ఇందాక చెప్పిన ఫస్ట్ది కొద్దిగా బాగా కష్టపడ్డాం. ఇంకా మీకు బాగా గుర్తున్నవి ఏమున్నాయండి? నేను బాగా కష్టపడింది గెదలూరే సార్. గెదలూరులో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్షనిజం మాకు దొరికేవాళ్ళు కాదు. వాళ్ళు రెడ్డిస్ వర్సెస్ యాదవాస్ చాలా ఫెరోషియస్గా ఫైరింగ్ చేసుకునేవాళ్ళు, బాంబులు వేసుకునేవాళ్ళు. వాళ్ళంతా షెల్టర్ పక్కన ఉన్న ఫారెస్ట్లో తీసుకునేవాళ్ళు. వాళ్ళని కబురు చేసి లేకపోతే వాళ్ళ కోసం కూంబింగ్ లాంటివి చేసి స్పెషల్ పార్టీస్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదురా నాయన అని చెప్పి. ఆ ఊరు ఇప్పుడు చాలా బాగుంది, చాలా మంచిగా వ్యవసాయ ప్రాంతం అది. మంచి వాటర్ సోర్సెస్ ఉన్నాయి, వ్యవసాయం బాగా జరిగే ప్రాంతం. ఆ బురుజుపల్లె పక్కనే కొత్తకోట అనే విలేజ్ ఉంది. ఈ 2 ఫ్యాక్షన్స్తో దాదాపు కుస్తీ చేశాం. ఒక 6 నెలల్లో అన్ని కేసుల్లో అందరినీ అరెస్ట్ చేసేసి వాళ్ళ వెపన్స్ అన్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసాం. అప్పుడు శేషారెడ్డి అనుకుంటాను అతని పేరు, ఆ ఫ్యాక్షన్ లీడర్. నౌ హీజ్ ఇన్ హైదరాబాద్, పిల్లలతో అక్కడ సెటిల్ అయిపోయారు. ఆయన కూడా అరెస్ట్ చేసామో అయిపోయింది. అంతా బెయిల్స్ వచ్చేసి కేసులు కూడా వాళ్ళందరూ పరస్పరం ఇది చేసుకున్నారు, రాజీ పడ్డట్టున్నారు. మొత్తం ఇప్పుడైతే లేదండి. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ నడిచేది. అవును. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్, అవును. తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్. అవును. ట్రెడిషనల్ క్రైమ్లో మీకు చాలా ఈజీగా ఉండేవి, ఫలానా ఎంఓ వాడు చేసే వీడియోస్ పికప్ చేసేవారు. అవునండి. వైట్ కాలర్ రెఫరెన్స్ కంటే దానికి ఉండేది. సైబర్ క్రైమ్లో కొంచెం ఇన్పుట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఇన్పుట్స్ రావు. మీరు ఎలా ట్రేస్ చేస్తారు? మీకు మిగతా కేసులు అనుకోండి, పబ్లిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, తెలుస్తుంది. ఈ కేసులో మీరు ఏ విధంగా? పూర్తిగా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండి, పూర్తిగా టెక్నికల్గానే ఆధారపడాలి వీటి మీద. మనం చాలా ఇది కూడా కన్వెన్షనల్ క్రైమ్ లాగానే అకౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, డబ్బులు పోతాయి కదా. ఒక అద్భుతమైన కేసులో మేము ఛార్జ్షీట్ వేసాం కందుకూరులో. ప్రవీణ్ అని ఒకరోడు ఉంటాడు గుడ్లూరు పోలీస్ స్టేషన్లో. ఇది కూడా మల్లికార్జున్ కష్టపడ్డ కేసు. ఇది ఈ ట్రేడింగ్ జరుగుతుంటుందండి, ఆన్లైన్ ట్రేడింగ్. దాన్ని ఏమంటారు, యాలకులు కొంటారు. ఈరోజు మార్నింగ్ 5,000కి, సాయంత్రంకి 5,700 లాభం వస్తుంది. అట్లానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, ఒక యాప్, ఒక వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ జరుగుతుంటుంది. ఈవినింగ్ ఒక 1,000 రూపాయలు లాభం చూపిస్తారు. ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత 1 lakh డిపాజిట్ చేయి, నీకు సాయంత్రంకి 1,20,000 నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. అట్లా పెంచుకుంటూ ఒకసారి మన చేత 12-13 వేయించుకున్నారు ఆ ప్రవీణ్ చేత. వన్స్ యాప్ క్లోజ్ అయిపోయింది, వెబ్సైట్ పనిచేయట్లేదు. అది క్లాసికల్ కేసు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. అతను 13 lakhs ఏమో వేస్తున్నాడు. హీ కేమ్ టు మీ. సరే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను. స్టార్ట్ చేసాం. నేను అకౌంట్స్ ఎలా జరిగింది, ఇంకా వెబ్సైట్ చాలా ఉంటాయి టెక్నికల్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే నోయిడా బేస్డ్ ఒక కంపెనీ అది. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళ డైరెక్టర్స్ ఎవరు అన్నీ తెలుసుకొని, ఆల్ ద వే మై సబ్ ఇన్స్పెక్టర్ అంకం అనుకుంటాను, మన బెంగళూరు అక్కడికి పంపించి వాళ్ళ దాన్ని ఏమంటారు ఆ కంపెనీ డైరెక్టర్స్ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నేరం అడ్మిట్ అయ్యారు. బట్ వాళ్ళు ఇష్టపడలేదు రావడానికి. ఛార్జ్షీట్ వేసాం. కొద్దిగా టెక్నికల్గా కొద్దిగా ఇప్పుడున్న పిల్లలు ఎస్ఐస్ వాళ్ళంతా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి
వాళ్ళు కష్టపడి చేస్తున్నారండి. చేయొచ్చు, కానీ ఇందాక నేను చెప్పిందేనండి. ఒకడికి 15,000 20,000 జరుగుతుంది లాస్. మూలాలు జంతారాలో ఉంటాయి. ఆల్ ద వే మనం ఈ జంతారాకు పోకుండా ఒక సైబర్ సెల్ లాంటిది ఉంటే బాగుంటుంది. అన్ని కేసులు కలిపి ఒకే ఆఫీసర్ చేస్తే బాగుంటుంది. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు వస్తున్న జనరేషన్ కూడా టెక్నికల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అవునండి. కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ డిపెండ్ అయ్యారు. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ ఫార్చునేట్ మాకు రెండు దొరికిలేండి. అటు ఆ యుగం చూసాం, ఆ జనరేషన్ చూసాం. కన్వెన్షన్ మేము వచ్చిన కొత్తలో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, క్రైమ్ చేసేవాళ్ళు. వాళ్ళని చూసాము. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ ఉన్నారు, అంత టెక్నికల్ కాదు, ఈ ఆఫీసర్స్ చూసాం. కానీ టెక్నికల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారని ఒక వాదన ఉంది. వాస్తవం అంటారా అంటున్నారు? నెగ్లెక్ట్ చేయకూడదండి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్. నేను మీకు చెప్పిన కేసులో మాకు హైదరాబాద్ నుంచి ఆ ఇన్ఫార్మర్ మాకు ఫోన్ చేయకుండా ఉంటే మేము వాడిని ఎప్పటికీ పట్టుకోగలిగేవాళ్ళం కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండాలి. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఎలా రిక్వైర్డ్, అది నెసెసిటీ. శ్రీరామ్ గారికి ఒక ఎఫ్ఐఆర్ వచ్చి కంప్లైంట్ వస్తే సార్ చాలా ఫాస్ట్గా ఎఫ్ఐఆర్ చేయండి అని ముందు పంపిస్తారు. దాన్ని కొంచెం కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే పెట్టి కేసు కూడా దాన్ని ఎఫ్ఐఆర్ ఇస్ ఏ డాక్యుమెంట్ విచ్ సెట్స్ క్రిమినల్ లా ఇంటూ మోషన్. అది కడితే క్రిమినల్ లా కదులుతుంది. ఎఫ్ఐఆర్ వాయిదా వేయడం లేదా కేసు కట్టకపోవడం కరెక్ట్ కాదండి. కానీ ఆ స్పీడ్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అనేది తప్పనిసరి. ఇవన్నీ ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి. ముందు కేసు రిజిస్టర్ చేయబడి, నేను అందరికీ చెప్తుంటాను, మనం ఉన్నదే కేసులు కట్టడానికి కదా, హెసిటేట్ చేయొద్దు, కట్టండి. పెట్టి కేసులు కూడా ఎందుకండి? అది సార్, అది పెట్టి కేసెస్ అంటే నాకు అర్థం కాదు. ఏ చిన్న కేసు వచ్చిన ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం మంచిదండి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం మనకే కానీ ప్రొటెక్షన్. ఎఫ్ఐఆర్ ఎక్కువ ఇష్యూ చేస్తే క్రైమ్ రేట్ పెరిగిందంటూ మీ సూపీరియర్స్ కూడా మీకు అలా ఏం లేదండి, అది పాతకాలం. ఇప్పుడు ఏం లేదు. అందరూ ఆల్ ఎస్పీస్ కట్టమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం మంచిదే, మనకు ప్రొటెక్షన్ కదా. అంటే మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును, నాకు చెప్పినట్టు ఇట్ సెట్స్ దాని క్రిమినల్ లా ఇంటూ మోషన్. వెంటనే మన పని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది, కవర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండా చేయలేం కదా, కొన్ని పనులు చేయలేం. అవునండి. కానీ ఆ స్పీడ్ అన్నింటిలో పనికిరాదు కదా. అలా ఏం లేదండి. ఎఫ్ఐఆర్ కట్టడం అసలు అది మ్యాండేటరీ. చట్టం చెప్తుంది 154 CRPC ఎన్విసేజెస్ అండ్ డైరెక్ట్స్ ది పోలీస్ ప్రొఫెషనల్ టు రిజిస్టర్ కేస్. మీరు కట్టాలని ఎన్విసేజ్ చేస్తుంది కదా, కట్టాలి. కానీ క్రైమ్ రేట్ పెరిగిందంటూ మీకు మీటింగ్లో అడిగితే ఏమి ఉండదండి. అప్పుడెప్పుడో పాతకాలంలో డిఎస్పీలు సీఏలు అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎంత కట్టినా దానికి కంపేర్ చేసుకుంటే నేను గిద్దలూరు ఎస్ఐగా ఉన్నప్పుడు 200 కేసులు కడితే ఎక్కువ. ఇప్పుడు గిద్దలూరు ఎస్ఐ 600 చిల్లర కడుతున్నాడు. అవునా? 600 కేసెస్ ఉన్నాయి గిద్దలూరులో. అంటే క్రైమ్ రేట్ పెరిగింది అనుకోవాలా, లేదా అన్ని విషయాల్లో కూడా ఎఫ్ఐఆర్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చక్కగా కడుతున్నారు. నేను తాలూకా ఎస్ఐ చేస్తున్నప్పుడు 600 కేసులు ఉండేవి. ఇప్పుడు దాదాపు 1200 1400 కేసులు వస్తున్నాయి. క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏమనుకోవచ్చండి? జనాభా పెరుగుతోంది సార్. జనాభా పెరిగితే క్రైమ్ పెరుగుతుందా? న్యాచురల్లీ సార్, పబ్లిక్ పెరుగుతుంది, హ్యాబిటేషన్స్ పెరుగుతున్నాయి, శివారు ప్రాంతాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. హ్యాబిటేషన్స్ ఎక్కువ కొద్దీ జరుగుతుంది కదా సార్ క్రైమ్. సహజం అది. అవుట్స్కట్స్లో వరుసగా నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి, టౌన్స్ అన్ని. శ్రీరామ్ గారికి క్రైమ్ పొల్యూషన్ ఇష్టమా, లా అండ్ ఆర్డర్ ఇష్టమా, ట్రాఫిక్ ఇష్టమా? అలా ఏం లేదండి. ట్రాఫిక్ నేను అసలు చేయలేదు, కానీ లా అండ్ ఆర్డరే. ఎవరికైనా లా అండ్ ఆర్డర్ బాగుంటుంది కదండి. కొట్టడం ఇష్టం కదా బాగా మీకు? ఇప్పుడు లేదండి, ఇప్పుడు అసలు ఎవరు కొట్టట్లేదు. అంటే ఒకప్పుడు కొట్టేవారా? కొన్ని థింగ్స్ కంట్రోల్ చేయడం కోసం కొన్ని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లేదు కదండి. ఇప్పుడు చాలా అవగాహన వచ్చేది, దాన్ని ఏమంటారు, అందరిలో అవేర్నెస్ వచ్చేసింది. ఎవరు కొట్టడానికి ఇష్టపడలేదు, కొట్టించుకోవడానికి లేదా ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు మారింది కదండి చాలా. శ్రీరామ్ గారు వృత్తి గురించి మాట్లాడడం, ప్రవృత్తి గురించి మాట్లాడతాం. బుక్స్ రీడింగ్, వాటి మీద ఎక్కువ రాయడం, వాటి మీద ఎక్కువగా మీ ఫోకస్ చేయడానికి ఉద్దేశం? నేనేమి రాయలేదండి, బట్ నేను బాగా చదువుతాను, విస్తృతంగానే చదువుతాను, బాగానే చదువుతాను. ఇన్ఫ్యాక్ట్ నాకు పర్సనల్ లైబ్రరీ ఉంది, చాలా ఎక్కువ పుస్తకాలే ఉన్నాయి. ఎందుకు చదువుతానంటే చదవడం అనేది తప్పేం కాదు, మానసిక అవసరం. ఉదాహరణకి మనకున్నవన్నీ చాలా పరిమితమైన అనుభవాలు, చాలా సంకుచితమైన ఇవి ఉంటాయి మనకి, ఎక్స్పీరియన్సెస్. వాటి నుంచి బయటపడాలంటే ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడాలి. ఇన్ఫ్యాక్ట్ బుక్స్ ఆర్ మై ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. బుక్స్ ఆర్ విండోస్ టు ది వరల్డ్. అవి మనకి ప్రపంచానికి కిటికీ చూపిస్తాయి. మన అంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒరియాలో కోదాపు జాతా పొలాన్ని మీకు తెలిసి ఉంటుంది. ఆ తెగల మీద ఒక అద్భుతమైన నవల వచ్చింది, అమృత సంతానం. అలాంటి పుస్తకాలు చదివితే వాళ్ళ లైఫ్స్ కూడా తెలుస్తాయి మనకి ముందు కంపాషన్ పెరుగుతుందండి. బుక్స్ చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు కంపాషన్, అవతల వాడి ఎంపతి, అవతల వాడి మీద కొద్దిగా మనం ఆలోచించడం అలాంటి పెరుగుతాయి. నేను ఎంకరేజ్ ఎవ్రీబడి, నేను అందరినీ చదవమనే చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మేము బుక్ రీడర్స్ క్లబ్ కూడా పెడుతున్నాం త్వరలో ఒంగోలులో. బుక్స్ చదవడం నాకు ఇచ్చిన మంచి అలవాటు. అంటే మీకు చెప్పినట్లుగా
హిస్టరీ మీద ఎక్కువ ఉంటుందా, క్రైమ్ మీద ఎక్కువ చూస్తుంటారా? అయ్యో, క్రైమ్ పుస్తకాలు పెద్దగా చదవండి, నాట్ ఎట్ ఆల్. అన్నీ సీరియస్ లిటరేచరే. క్రైమ్ గురించి చాలా తక్కువ. క్రైమ్ పుస్తకాలు అంటే సినిమాలు చూస్తాం, క్రైమ్ సరిపోతుంది. మనకున్న లైఫ్లో ప్రాక్టికల్గా చేస్తున్న క్రైమ్ సరిపోతుంది కదా, మళ్ళీ పుస్తకాల్లో కూడా క్రైమ్ ఎందుకు అవసరం లేదు. సీరియస్ లిటరేచర్ నాకు ఈ మధ్య మంచి సాహిత్యం వస్తుంది తెలుగులో మంచిగా చదువుతాను. శ్రీరామ్ గారి కుటుంబం గురించి చెప్పండి సార్, ఫ్యామిలీ, పిల్లలు. సార్ నేను ఒక హైదరాబాద్ అండి. మా మామగారు కూడా పోలీస్ ఇన్స్పెక్టర్. ఆయన దామోదర్ గారిని హైదరాబాద్ సిటీ పోలీస్, దామోదర్ గారిని హైదరాబాద్ సిటీ పోలీస్ రిటైర్ అయ్యారు. ఆయన దామోదర్ గారా? దామోదర్ 90లో రిటైర్ అయ్యారు, మీకు తెలిసే ఇన్స్పెక్టర్. ఆయన నా వైఫ్, ఆయన కూతురు, నాకు 2 పిల్లలండి. వాళ్ళిద్దరు బీటెక్ చేసి జాబ్స్ చేస్తున్నారు. ఒక అబ్బాయి నాసిక్లో ఉంటాడు, ఒక అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. మొత్తం మరి వాళ్ళకి ఎందుకు కాకి? నేను అడిగానండి వాళ్ళని ఏమన్నా ప్రయత్నం చేస్తారా అని. లేదు వాళ్ళిద్దరు ఐటీ అటు వెళ్ళిపోయారు సార్ వాళ్ళిద్దరు. ఈ సర్వీస్లో క్రైమ్ మన కన్వర్షన్ రేట్ ఎలాగుందండి? కన్విక్షన్స్ బాగానే వచ్చేసారు. కన్విక్షన్స్ వచ్చినప్పుడు ఈ మధ్య నేను గిద్దలూరు సర్కిల్లో ఉన్నప్పుడు ఒక మర్డర్ అయిందండి. ఒక లేడీ తన పేరామర్ ఏమంటారు, తన ప్రియుడు రాలేదు, సమయానికి రాలేదన్న కోపంతో, పిలిస్తే రాలేదన్న కోపంతో 4 ఏళ్ల తన కొడుకుని చంపేస్తుంది. అతని కొడుకుని. ప్రియుడు రాలేదని ప్రియుడు కొడుకుని చంపుతుందా? ప్రియుడు రాలేదు పిలిస్తే. వాడు కొంతకాలం అక్రమ సంబంధం పెట్టుకొని మానుకున్నాడు, పెద్దలు మందలిస్తే మానుకున్నాడు. ఈమె వాడిని పిలుస్తూ ఉంది రమ్మని. వాడు రానందుకు ఆ పిల్లాడు ఆడుకోవడానికి వస్తే వాడు గొంతు పిసికి చంపేసి గడ్డి దీంట్లో వేసి కప్పేసింది. ఆ కేసు నేనే ఇన్వెస్టిగేషన్ చేశాను. అది మన కన్విక్షన్ వచ్చింది, లైఫ్ వచ్చింది ఆవిడకి. అలాంటప్పుడు కొద్దిగా సంతోషం కలుగుతుంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పండి. ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి పక్కా కన్విక్షన్ రావాలంటే ప్రాపర్గా ప్రొసీజర్ ఎలా చేయాలి? ఎస్ సార్, యాక్చువల్లీ నేను మన కందుకూరులో చేసినప్పుడు ఒక శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడండి, పక్కనే కందుకూరు రూరల్ మాచవరం విలేజ్లో. అతనికి ఒక అవయవాలు కదలలేని ఒక కూతురు ఉంటుంది. ఆమె పాపం చిన్నప్పటి నుంచి శారీరకంగా అశక్తురాలు, మంచం మీదే అన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఆమె నాకు వాడికి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ తాగి వచ్చేసి అమ్మాయి మీద పైనుంచి పెట్రోల్ పోసి కాల్చేశాడు. అడ్డం వచ్చిన భార్య మీద కూడా పెట్రోల్ పోసాడు. ఆల్మోస్ట్ ఆమె కూడా చనిపోయినంత అయింది. అది చాలా చక్కటి కేసు. మేడం గారు, ఎస్పీ గారే దీన్ని, మన మల్లికా గారికి ఎస్పీ మేడం ఉన్నారు, చేసేవాడి ఈ కేసుకు మన కన్విక్షన్ ఇచ్చింది, అతనికి లైఫ్ పడింది. అలాంటప్పుడు కొద్దిగా సంతోషం. ఆ కేసులో కన్విక్షన్ రావడానికి మీరు ఇన్వెస్టిగేషన్ లైన్ ఆ చైన్ తెగిపోకుండా ఎక్కడెక్కడ మీరు తీసుకొచ్చారు? మీరు చెప్పిన 2 కేసులు చెప్పారు. ప్రియుడు రాలేదని ప్రియుడు కొడుకుని చంపింది. ఆ కేసులో మీరు ఇన్వెస్టిగేషన్లో క్లూస్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకెళ్లారు? ఆ చైన్ ఆఫ్ లింక్ తెగకుండా ఎలా చేశారు? ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ కేసులో ఆమె దగ్గర నుంచి ఆ పిల్లవాడు సాక్ష్యం ఎవరు ఉండరు? అవునండి, ఎవిడెన్స్ లేదు దాంట్లో. బట్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అంటారు కదా, ఆ మెటీరియల్ కొద్దిగా దొరికింది. ఎవిడెన్స్ లింక్ చేసుకుని వెళ్ళి ఉంటారు. ప్లస్ ఆమె దగ్గర కొద్దిగా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, ఆ పిల్లాడిని చంపిన తర్వాత వాని గోళీలు దాచిపెట్టింది ఆమె. ఆ పిల్లాడు గోళీలు ఆడుకుంటానికి వెళ్ళాడు, అక్కడ పడేసాడు, చంపితే ఆ గోళీలు దాచిపెట్టింది. అట్లనే మన చెప్పులు, ఆ పిల్లాడి చెప్పులు కూడా తీసి ఆమె ఇంట్లోనే ఒక చోట పెట్టింది. ఇలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది. సర్కామ్షియల్ ఎవిడెన్స్ కూడా ఆనరబుల్ కోర్టు నమ్మారు, దాంట్లో ఆవిడకి లైఫ్ పడింది. రెండో కేసులో అది పబ్లిక్ అందరూ చూస్తున్నారండి, చక్కగా సాక్ష్యాలు చెప్పారు. సాయంత్రం 8 గంటలప్పుడు కూతురు మీద పెట్రోల్ పోసాడు అతను. మేడం గారు కూడా మెచ్చుకున్నారు. బట్ బై ద టైం మేము కందుకూరుకి నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోవడంతో అది నెల్లూరు జిల్లాకి వెళ్ళింది క్రెడిట్. అది యాక్చువల్లీ ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు చేసి. నెక్స్ట్ జనరేషన్కి నేను ఇందాక నుంచి అదే రిపీట్ అడుగుతున్నాను సార్. కేసులో కన్విక్షన్ రావాలంటే సాధారణంగా ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఆ ఆఫీసర్ ఉంటారు, తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫీసర్ పక్కకి వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అవ్వడం అవుతుంటాయి. కానీ మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కోర్టు కానిస్టేబుల్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళబట్టే ఆ కేసు కన్విక్షన్ వచ్చి ఉంటుంది. చెప్పిన 2 కేసులు. ఇప్పుడున్న ఆఫీసర్లు ఏ విధంగా ప్రొసీజర్కి వెళ్ళాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తే కన్విక్షన్ వస్తుంది? కన్విక్షన్ రాకపోతే కేసులు వేస్ట్ అనేది. కేసులు వేస్ట్ అని చెప్పలేము సార్. కన్విక్షన్ వస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసిన కేసుల్లో అని. ఇన్వెస్టిగేషన్ అందరూ అది పోలీస్ మాన్యువల్ ప్రకారం చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్. అందరూ దానికి స్పెషలిస్టులు ఏమీ ఉండరండి. చిత్తశుద్ధితో మనకున్న ప్రొవిజన్స్, సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఫాలో అవుతూ చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు సాక్షులు కూడా రేపు ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఐఓ అక్కడ లేనప్పుడు ఏం చేయాలండి? ట్రయల్ టైంలో ఐఓ అక్కడ ఉండడం సాధ్యం కాదని అన్నిసార్లు. బట్ కన్సర్న్ ఎవరైతే ఆ టైంలో ఉంటారో వారు వెళ్ళి బ్రీఫ్ చేయాలి. అది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయాలి, సీరియస్గా చేయాలి దాన్ని. అది కొంతమంది పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి వాళ్ళతో కూర్చొని బ్రీఫ్ చేస్తే మోటివేట్ చేయాలి ముందు. ఎందుకంటే
ట్రయల్కిను రిపోర్టింగ్ ఆఫ్ కేసుకి మధ్య టైం చాలా గ్యాప్ ఉంటుంది. 1.5 years to 2 years పడుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు కూడా పడుతుంది. అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన సాక్షులు ఉంటారో వాళ్ళు దాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరిగిందో కూడా ఆసక్తి పోతుంది, పైగా కొంతకాలానికి రాజీ పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్లే కదా షెడ్యూల్స్ పెట్టి త్వరగా చేస్తారు స్పీడీ ట్రయల్స్ కొన్ని కేసెస్లో, ఈ ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో. లేదా ఎవరైతే ఐఓ ఉన్నాడో లేదా ఆ టైంలో ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటాడో అతను మోటివేట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి చక్కగా బ్రీఫ్ చేసి కోర్టులో ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. అంటే అది మంచి కన్విక్షన్ వచ్చి. సార్ మీ సర్వీస్లో ప్రాపర్గా వెళ్ళారు కాబట్టి కన్విక్షన్ అని కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా వెళ్ళిన తర్వాత అక్విట్ వెళ్ళిన కేసులు ఉన్నాయా? ఉంటాయి సార్, చాలా ఉంటాయి. ఇది ఒకటి చెప్పగలరు? అది కూడా మొన్న మధ్య జరిగిందండి. మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు కానీ అక్విటల్ అయ్యి ఉంటుంది. అంటే అక్విటల్కి చాలా రీజన్స్ ఉంటాయి సార్, చాలా ఉంటాయి. ఒకటి చెప్పండి. ఐ కెనాట్ నేమ్ 1 or 2 కానీ 1, 2 చెప్పలేము. ఈ మధ్య ఒక రేప్ జరిగిందండి. ఆ రేప్ కేసులో నేను ఆల్మోస్ట్ వాడికి కన్విక్షన్ అవుతుంది అనుకున్నాను. లాస్ట్ మినిట్లో హాస్టల్ అయ్యారు వాళ్ళు. ఎవరు కంప్లైంట్ హాస్టల్? అందరూ హాస్టల్ అయ్యారు. ఊరి దాన్ని బట్టి, దాన్ని ఏమంటారు, ఊళ్ళో పరిస్థితులు బట్టి అలా జరుగుతుంది. దానికి పోలీస్ ఫెయిల్యూర్ కాదు కదా? పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పండి. పోలీస్ ఫెయిల్యూర్ అంటూ ఏమీ ఉండదండి. పోలీసులు కావాలని చేయరు, ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అవుతుంటాయి. పోలీసులు ప్రాపర్గానే చెప్తారు, ఎవిడెన్స్ కూడా చక్కగా డిపోజ్ చేస్తారు. ఏదైనా కొన్ని చోట్ల ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కొద్దిగా ఇవి ఉంటే ఉండొచ్చు కావచ్చు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ తరంలో పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న 2 రకాలు ఉంటారు. ఒకరు పోలీసు వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటే డబ్బులు వస్తాయి, పవర్ చూపించవచ్చు, మజిల్ పవర్ చూపించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే భావంతో కొంతమంది. మరి కొంతమంది రెండో రకం పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే వాళ్ళు వస్తుంటారు. ఈ 2 రకాల్లో ఎవరికి? ఫస్ట్ రకం వాళ్ళకి మీరేమి ఇస్తారు? రెండో రకం అలా ఒక్కొక్కరికి ఒక మెసేజ్ కాదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేవాడు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని దాన్ని ఏమంటారు సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని ఎక్కువ సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ టైం కొద్దిగా ఉండదు మనం అటెండ్ కావడానికి. ఉదాహరణకి సినిమా రిలీజ్ అయిన రోజు అక్కడ బందోబస్తు చేస్తుంటారు మన పోలీసులు. చాలామంది ఫస్ట్ డే తమ హీరో సినిమాకి హ్యాపీగా వెళ్తే మనం అక్కడ బందోబస్తు చేస్తూ ఉంటాం. అట్లానే ఒక టెంపుల్, ఈరోజు ఫ్యామిలీతో గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అక్కడ బందోబస్తు ఉంటుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సి ఉంటుంది మనం. సో కొన్ని త్యాగం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఉంటుందండి పోలీసులో. ఇన్స్టెంట్ హెల్ప్ కదండి. పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? నేను అందరికీ మా సబ్ ఇన్స్పెక్టర్కి అదే చెప్తుంటాను. నీ దగ్గరికి వచ్చినాడు ఎవడొస్తాడు? లాభాల్లో ఉన్నవాడు, లేదంటే సంతోషంలో మెర్రీలో ఉన్నవాడు, సుఖంలో ఉన్నవాడు నీ దగ్గర రాడరా బాబు. నీ దగ్గరకు వచ్చేదే డిస్ట్రెస్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. మేక్ హిమ్ టు సిట్, ఒక 2 నిమిషాలు కూర్చోమని చెప్పు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు, నీ సమస్య ఏందో నువ్వు కనుక్కోండి. వాడితో మాట్లాడితే 50% వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఆ వచ్చిన మనిషి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎంపతి అంటారు కదా సార్, ఆ ఎంపతి చూపించు వాడి మీద, ఆ సహానుభూతి చూపించు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి. అండ్ మనకు వచ్చిన, ఇందాక నేను చెప్పినట్టు మనకు ఇచ్చిన వరం ఏంటంటే మనం దుష్ట శిక్షణ చేయొచ్చు. ఎవరైతే బ్యాడ్ ఫెలోస్ ఉంటారో సొసైటీలో వాళ్ళని మనం శిక్షించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ రిలీఫ్ అండి. చిన్నది జరిగినా కూడా ఇప్పుడు మన పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ పోలీస్, అన్నిటికీ పోలీస్ వైపే చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు మీరు ఇప్పుడు నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నారు. మీరున్న టైంలో ఒక ఈవ్ టీజింగ్ కేసు ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి సార్, వాడిని పిలిపించి 2 లంబకాయలు కొడితే చాలు అనే భావనలో ఉండేవారు ఒకప్పుడు. అవునండి. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ పరిస్థితి చేస్తే ఒప్పుకునే లేరు. ఇప్పుడు మీకు సిస్టమ్ కూడా ఏం చెప్తుంది? మీరు కేసు కట్టండి, కోర్టులో ప్రవేశపెట్టండి, కోర్టు డైరెక్షన్లోనూ వెళ్ళాలంటుంది. కానీ కంప్లైంట్ అంత లాంగ్ దీనికి ఒప్పుకోవట్లేదు. మరి అప్పుడు అటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న చట్టాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. మీరు చెప్పినట్టు వాడిని 2 దెబ్బలు వేస్తేనో లేదా మందలిస్తేనో అంత సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. లేదు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. లేదండి, మరీ అంత పూర్తిగా ఫెయిల్ అయిపోలేదు పోలీసింగ్, కానీ పోలీసింగ్ చక్కగా నడుస్తుంది. మీరు చెప్పినట్టు కొట్టడం అంటే పాతకాలంలాగా ఈ కొట్టడం లాంటిది ఏమీ లేదు. మందలించడం రెగ్యులర్గా చేస్తున్నాం అండి, పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, మందలిస్తున్నాం. మీరు చెప్పినట్టు కొట్టడం అనేది తగ్గిందేమో, కానీ కౌన్సిలింగ్ రెగ్యులర్గా ఇస్తాం అలాంటి వాళ్ళకి. దానివల్ల అవతల వాళ్ళు సాటిస్ఫై అయిపోతే ఇట్స్ ఓకే, నో ఇష్యూ. ఓకే, చేస్తున్నాం. అవునా? రైట్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ఇది భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించాలంటున్నారు శ్రీరామ్ గారు. ఇందులోకి వచ్చిన తర్వాత కుటుంబాలు త్యాగాలు చేయాలి అనే విషయాన్ని మర్చిపోకుండా రండి, అలాగని కుటుంబాలు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నారు. 2 కళ్ళులుగా చూసుకోవాలి. కానీ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, కేవలం కొట్లాటే కాదు, ఏ కష్టం వచ్చినా ముందు పోలీసులు గుర్తొస్తాడు. కాబట్టి ఈ ఉద్యోగం చాలా అదృష్టంగా ఉంటుంది.
కానీ డబ్బుల కోసం వేరే ఉద్దేశాలతో మాత్రం ఈ డిపార్ట్మెంట్ రావద్దంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీరామ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.